కూడి వచ్చిన మీ అందరికి వందనాలండి. అందరికి వందనాలు. చూడటానికి చాలా చక్కగా ఉన్నారు. ఒక మాటకి మీతో నాకు నిజంగా చాలా దూరం ఏర్పడింది. ఎందుకంటే మనం ఎప్పుడు మాట్లాడుకుంది లేదు, వాక్యాలు చెప్పింది ఏమీ లేదు, చాలా దూరం ఏర్పడింది. దేవుణ్ణి నిజంగా ఒక మాటకి చెప్పాలి అంటే, దేవుడు భవిష్యత్తులో ఏం చేయబోతున్నాడో మనకు తెలియజేసేవాడు. ఆన్మాల్ ఇస్తాడు, హృదయ అంతరంగంతో మాట్లాడతాడు. ఎప్పుడైనా అలాంటి సందర్భాలు జరిగినాయా? నాకు కూడా ఈరోజు మాట్లాడటానికి ఎప్పుడో దేవుడు హృదయంలో ఒక విత్తనాన్ని వేసాడు, ఒక ప్రేరేపణ ఇచ్చాడు. అయితే అది ఈరోజు అవుతుంది అని అనుకోవాలా, బల్లారాధన రోజు అవుతుంది అని అనుకోవాలా, మేబీ సమ్ అదర్ టైం అవుతుంది అనుకున్నా. బికాజ్ బల్లారాధన అంటే చాలామంది వస్తారు, దూర ప్రాంతాల నుంచి వస్తారు. డాడీ మాట్లాడితే బాగుండని ఒక ఆలోచనలో ఉంటూ ఉండే. దేవుడి దగ్గర కరెక్ట్ టైం గురించి ఆలోచిస్తున్నప్పుడు మేబీ నా మంచి కోసమో మీ మంచి కోసమో దేవుడు ఈ రోజుని కేటాయించాడు. అంటే నా ఆలోచన ప్రకారము దేవుడు ఈరోజు చెప్పబడే వాక్యాన్ని ఈరోజు నిర్ణయించాడు. నేను నమ్మేది ఈరోజు నిర్ణయించాడు. సో చెప్పాలి అని అనుకున్న ఒక టైంలో నా ఆలోచన అంతా బోధించాలి అనే కాన్సెప్ట్ లేదు, ప్రసంగించాలి అనే కాన్సెప్ట్ లేదు. ఇది ఆలోచించున్నప్పుడు ప్రజలు జ్ఞానము లేకనే నశించుచున్నారు. మాట్లాడాలి. జ్ఞానము లేక నశించుచున్నప్పుడు నేను దాన్నే అందజేద్దాం అనుకుంటున్నా, జ్ఞానాన్నే ఇవ్వాలనుకుంటున్నా. ఒక సర్టెన్ కాన్సెప్ట్ గురించి, ఒక ఉద్దేశం గురించి మీకు జ్ఞానాన్ని ఇవ్వాలనుకుంటున్నా. ఎందుకంటే బోధన అన్ని చోట్ల అనేకులు చేస్తూనే ఉన్నారు. అఫ్ కోర్స్ అది జ్ఞానమే. కానీ ఒక విషయం మీద మీకు వివరించి చెప్తే దీనిలో మన లోటుపాట్లు ఏమున్నాయి, మనం అనుకుంటుంది ఏంది, అసలు దేవుడు ఉద్దేశించింది ఏంది, మనం చేస్తున్న యొక్క భక్తి ఏంది, దేవుడు అనుకునే యొక్క భక్తి ఏంది, కొంచెం క్లారిటీ వస్తుంది అన్న ఆలోచనతో ఈరోజు నేను సిద్ధపడి ఉన్నా. ఈరోజు జ్ఞానాన్ని మీ ముందుంచాలని ఆశపడుతున్నా. అయితే మరి జ్ఞానము మాట్లాడేటప్పుడు కేవలము జ్ఞానం కలిగిన వారికే అర్థం అవ్వాలి బేసిక్గా. మరి ఇక్కడ ఉన్నవారు దేవుడి యొక్క మాటల్ని అర్థం చేసుకోగలని యొక్క సిద్ధపాటు, ఆత్మ నడిపింపు, ఐక్యత ఉంది అని నేను అనుకున్నా. అబద్ధం చెప్పిన లేదు. బికాజ్ మీ మొహాలు చూస్తేనే మీరు ఎట్లా సిద్ధపడి వచ్చినారంటే, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇక్కడ బల్లారాధన కొరకు వచ్చినారు. నాకు తెలుసు బల్లారాధన కొరకు వచ్చినారు. ఈ బల్లారాధనలో వచ్చే దానిలో నార్మల్గా వచ్చి ఒక వారి ఒక సిద్ధపాటు ఎట్లా ఉంటుంది అని అంటే, ఒక మాట, ఒక బలమైన మాట, నా సిచ్యువేషన్స్ గురించి దేవుడు ఏమైనా మాట్లాడితే దాన్ని పట్టుకొని వెళ్దాం అన్న కోణంలో ఉన్నారు. నేను వాక్యాన్ని ఎప్పుడు సిద్ధపడినా, ఎప్పుడు మాట్లాడినా చప్పట్లు కూడా కొట్టినప్పుడు దాన్ని నేను అంత కన్సిడర్ చేయను. ఎందుకో తెలిసిన, దేవుడు మాట్లాడింది అదొక్కటేనా బలమైన మాట, దేవుడు మాట్లాడింది అదొకటేనా శక్తిగలమైంది, దేవుడు మాట్లాడింది అదొకటేనా ప్రజల్లో స్పందన కలగజేసింది? కాదే. అట్లా కన్సిడర్ ప్రజలు చేయాలని నేను అనుకోవట్లేదు. అందుకే నేను చప్పట్లు కొట్టినప్పుడు నేను అంత కన్సిడర్ చేయను, వెయిట్ చేయను. సో ఈరోజు చెప్పబడే ఒక మాట ప్రారంభం నుంచి ముగింపు దాకా చాలా పీస్ఫుల్గా వెళ్తుంది, సందేహం ఏమీ లేదు. కానీ నా బాధ నాదేమని ఉంది అని అంటే, నేను చాలా సిద్ధపడినా. ఈడ కూర్చొని ఈడ నుంచొని మార్చిన దోశ మార్చి మీకు పెట్టాలని లేదు. అదే అబ్రహాంని, అదే ఇస్సాకుని తీసుకొచ్చి మాట్లాడాలని అసలు లేదు. ఇక్కడ మాట్లాడేటప్పుడు చాలా సిద్ధపాటు చెప్పిన, ఏదో ఘనతగా చెప్పుకోవట్లా, నా గురించి చెప్పాలని చెప్పుకోవట్లా. కరెక్ట్ 2 గంటలు నిద్రపోయినా, మిగతా అదంతా నిద్ర వస్తున్న మమ్మీతో సహాయం తీసుకొని టీ పెట్టుకొని, మీకోసమే నిద్రపోకుండా ఉండాలి అని టీ పెట్టుకొని తాగి బైబిల్ చదువుతూ ఒకటి కాక ఇంకోటి మొత్తానికి సిద్ధపడినా. ఈ విషయం నేను చెప్పేటప్పుడు మీకు తెలియాలనుకుంటుంది ఏంటి అని అంటే, దీని వెనకాల నన్ను నేను ఖర్చు చేసుకున్నా. ఈ వాక్యం వెనకాల నన్ను నేను ప్రేరేపించుకొని మీతో మాట్లాడాలి, ఏదో సొల్లు మాట్లాడకూడదు, దైవికమైన యొక్క ఆలోచన మీ ముందు పెట్టాలని చాలా సిద్ధపడి వచ్చిన. అయితే ఆ సిద్ధపాటు కనుక మీలో పని చేయకపోతే నాకు ఏడుపు వచ్చేస్తుంది. ఆ సిద్ధపాటు కనుక ఆ స్పందన మీ దగ్గర నుంచి రాలేదంటే నాకు ఏడుపు వచ్చేస్తుంది, సందేహం ఏం లేదు, ఏడ్చేస్తా కూడా నేను. సో దయచేసి మీరు ప్రారంభంలోనే
మిమ్మల్ని మీరు ప్రేరేపించుకుంటారు అనుకుంటున్నాను. అపవాదికి అవకాశం ఇవ్వరు అని అనుకుంటున్నాను. చాలా డీవియేట్ చేస్తాడు, చాలా మనసులు మారుస్తాడు. అయినప్పటికీ మిమ్మల్ని మీరు అలర్ట్గా ఉండి మైండ్ని ఇట్లు చేస్తారని ఆశిస్తున్నాను. రైట్, వాక్యంలోకి వెళ్ళే ముందు లేఖన భాగాన్ని చదువుకుందాము. నుంచోవలసిన పని ఏం లేదు, నాకు తెలుసు కష్టమవుతుంది. సో కూర్చొని ఒక వచనాన్ని చదువుకుందాము. ఇది కొంచెం మూల మాటగా మాట్లాడుకొని వాక్యంలోకి వెళ్దాం. యెషయా, ద బుక్ ఆఫ్ ఐజియా, అరవై 65వ అధ్యాయము చదవటానికి ఇష్టపడదాం. యెషయా 65వ అధ్యాయం, పేజ్ నెంబర్ చెప్తారా పెద్ద బైబిల్లో? 623వ పేజీ నెంబరు. పురుషులు బైబిల్ తెచ్చినారా? ఒకసారి ఏమైనా తెచ్చినారు బైబిల్ పై చూపించండి తెరిసి. పురుషులు తేరా అలవాటు ఉండదా? ఎన్నోది? 623వ పేజీ నెంబరు, 65వ అధ్యాయము. మొదటి నుంచి మనం చదవబోతున్నాము. మైక్లో చదువుతారు కానీ ఉత్తరపత్రికల్లా కాదు. మీ మైండ్ కూడా అక్కడ పెట్టి ప్రారంభం నుంచి మీరు కూడా చదువుతూ ఉండండి, కాంటెక్స్ట్ అర్థం చేసుకోండి. రెడీ? తీసారా? రెడీ? 1 2 రీడ్. చదవండి. అందరూ చదవాలి. నా యొద్ద విచారణ చేయని వారిని నా దర్శనమునకు రానిచ్చి తిని, నన్ను వెదకని వారికి నేను దొరికి తిని. నేనున్నాను, ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడని జనముతో చెప్పుచున్నాను. తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమున నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. వారు తోటలలో బల్యర్పణమును అర్పించుచు ఇటికల మీద ధూపము వేయుదురు. నా భయము లేక నాకు నిత్యము కోపము కలుగ చేయుచున్నారు. వారు సమాధుల్లో కూర్చుండుచు రహస్య స్థలముల్లో ప్రవేశించుచు పంది మాంసము తినుచుందురు. అసహ్య పాకములు వారి పాత్రల్లో ఉన్నవి. వారు మా దాపునకు రావద్దు, ఎడముగా ఉండుము, నీకంటే మేము పరిశుద్ధులమని చెప్పుదురు. వీరు నా నాసికారంధ్రములకు పొగవలెను, దినమంతయు మండుచుండు అగ్నివలెను ఉన్నారు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నా ఎదుట గ్రంథములో అది వ్రాయబడి ఉన్నది. ప్రతీకారము చేయక నేను మౌనముగా నుండను. నిశ్చయముగా వారు అనుభవించినట్లు నేను వారికి ప్రతీకారము చేసేదను. నిశ్చయముగా మీ దోషములను బట్టి, మీ పితరుల దోషములను బట్టి, అనగా పర్వతముల మీద ఈ జనులు ధూపము వేసిన దానిని బట్టి, కొండల మీద నన్ను దూషించిన దానిని బట్టి, మొట్టమొదట వారి ఓడిలోనే వారికి ప్రతీకారము కొలిచిపోయిదును. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ద్రాక్ష గెలలో కొత్త రసము కనబడినప్పుడు జనులు ఇది దీవెనకరమైనది, దాన్ని కొట్టివేయకము అని చెప్పుదురు గదా. నా సేవకులందరినీ నేను నశింప చేయకుండానట్లు వారిని బట్టి నేను అలాగే చేసేదను. యాకోబు నుండి సంతానమును, యూదా నుండి నా పర్వతములను స్వాధీనపరుచుకొని వారిని పుట్టించెదను. నేను ఏర్పరచుకొనిన వారు దానిని స్వతంత్రించుకొందురు. నా సేవకులు అక్కడ నివసించెదరు. నన్ను గూర్చి విచారణ చేసిన నా ప్రజల నిమిత్తము షారోను గొర్రెల మేత భూమి అగును, ఆకోరులోయ పశువులు పరుండు స్థలముగా ఉండును. యెహోవాను విసర్జించి నా పరిశుద్ధ పర్వతమును మరచి గాదునకు బల్లను సిద్ధపరచువార్లారా, అదృష్ట దేవికి పానీయార్పణముగా నర్పించువార్లారా, నేను పిలువగా మీరు ఉత్తరం ఇయ్యలేదు, నేను మాటలాడగా మీరు ఆలకింపక నా దృష్టికి చెడ్డనైన దాన్ని చేసితిరి, నాకు ఇష్టము కాని దాన్ని కోరితిరి. నేను ఖడ్గమును మీకు అదృష్టముగా నియమించుదును, మీరందరూ వదకు లోనగుదురు. కావున ప్రభువగు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి. నా సేవకులు భోజనము చేయుదురు గాని మీరు ఆకలిగొనెదురు. నా సేవకులు పానము చేసెదురు గాని మీరు దప్పికొనెదురు. నా సేవకులు సంతోషించెదరు గాని మీరు సిగ్గుపడెదరు. నా సేవకులు హృదయానందము చేత కేకలు వేసెదరు గాని మీరు చింతాక్రాంతులై ఏడ్చెదరు, మనోదుఃఖము చేత ప్రలాపించెదరు. నేనేర్పరచుకొనిన వారికి మీరు పేరు శాపవచనముగా చేసిపోయేదరు. ప్రభువుకు యెహోవా నిన్ను హతము చేయును, ఆయన తన సేవకులకు వేరొక పేరు పెట్టును. దేశములో తనకు ఆశీర్వాదము కలగవల్లని కోరువాడు నమ్మదగిన దేవుడు తనను ఆశీర్వదింపవల్లని కోరుకొనును. దేశములో ప్రయాణము చేయువాడు నమ్మదగని దేవుడు తోడని ప్రమాణము చేయును. పూర్వము కలిగిన బాధలు నా దృష్టికి మరువబడును, అవి నా దృష్టికి మరుగవును. ఇదిగో చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, జీవాధిపతి, నీకు స్తోత్రాలు.
అయ్యా నువ్వు మాట్లాడే దేవుడువు, ఇది నీ సమయం. నేనేదో పాత్రలాగా వాడబడాలనుకుంటున్నాను ప్రభువా. నేను ఇక్కడ ఎక్స్పోజ్ అవ్వాలనుకోవట్లేదు, నేను సిద్ధపడింది ఎక్స్పోజ్ అవ్వాలనుకోవట్లేదు, నా జ్ఞానం ఇక్కడ ఎక్స్పోజ్ అవ్వాలనుకోవట్లేదు. ఒకవేళ నా జ్ఞానాన్ని నేను ప్రదర్శిస్తే నన్ను వెరివారం చేయండి. మేక్ మీ ఎ ఫూల్ అవుట్ ఆఫ్ ఇట్ లార్డ్. కంప్లీట్ సబ్మిషన్ నీ చేతికి అప్పగిస్తున్నా. నిన్ను గనపరచడానికి, నీ వాక్యం చెప్పటానికి నా సిద్ధపాటు నీకు తెలుసు, నా ఆశ నీకు తెలుసు. ప్రజల్ని నీ చేతికి అప్పగిస్తున్నా. నాలో ఉన్న అదే ఒక బర్నింగ్ డిజైర్, ఆ మంట వీళ్ళకి కూడా దయచేయమని వేడుకుంటున్నాను. ఆత్మచేత ఐక్యతపరచండి. పరిశుద్ధాత్మ దేవా, నీ వారితో నువ్వు మాట్లాడండి, నీ శక్తిని కనపరచండి. ఎక్కడైనా ప్రజలు మరలితే వాళ్ళ హృదయంలో మరలా డివియేట్ అవ్వాలి, సరైన యొక్క మార్గంలో ఉండాలి, ఆలోచనలు ఉండాలి అని వాళ్ళకి ప్రేరేపణ మీరు దయచేయమని వేడుకుంటున్నాను. అనేకులు ఆకలితో ఉన్నారు, మీరు మాట్లాడండి. దీన్ని దీవెనకరంగా చేయమని యేసుని పేరట అడుగు వేడుకుంటాం మా తండ్రి, ఆమేన్. దేనికి ఒకసారి స్తోత్రాలు చెప్పండి. రైట్. సో ఈరోజు నేను మాట్లాడాలనుకుంది ముందే మీకు చెప్తున్నా. ఈరోజు నేను బలిపీఠం గురించి మాట్లాడాలనుకుంటున్నా. దేని గురించి? బలిపీఠం. ఇంగ్లీష్లో రాసుకోగలిగిన వాళ్ళు, ఇక్కడ చదవర్లు ఎవరైనా ఉంటే దయచేసి, మీరు గొప్ప ఏం కాదు, నేను చెప్పింది ఏదో మీరు గుర్తుండి దాని అనుగుణంగా బతికేస్తారనేది సొల్లు. మీరు రాసుకోండి, మీకు గుర్తుంటుంది, దాన్ని ధ్యానం చేస్తే ఒక అర్థం ఉంటుంది. సో ఈరోజు నేను చెప్పాలనుకున్న దానిలో బలిపీఠం గురించి ఒక చరిత్ర కొంచెం మనం మాట్లాడుకోబోతున్నాము. దాని తర్వాత దేవుడికి ఇష్టమైన బలులు కొన్ని ఉన్నాయి, బలిపీఠాలు కొన్ని ఉన్నాయి. దేవుడు నచ్చని బలిపీఠాలు కొన్ని ఉన్నాయి, బలులు కొన్ని ఉన్నాయి. దేవునికి ఇష్టమైన ఆరాధికులు కొంతమంది ఉన్నారు, ఇష్టం లేని యొక్క ఆరాధికులు కూడా ఉన్నారు. సో ఫస్ట్ హెడ్డింగ్గా ఆల్టర్, ఏ ప్లేస్ ఆఫ్ ఆల్టర్ అంటే, ఆల్టర్ అంటే బలిపీఠం. దీన్ని ఏమంటాం మనం? ఇది బలిపీఠం అంటున్నామా? ఎందుకు అంటున్నాము బలిపీఠం అని అంటే? బలిని పెట్టే పీఠం. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను అంటే మీకోసం నేను బలవుతున్నా, మీకోసం ఇక్కడ ఏమవుతున్నా? బలవుతున్నా. సో బైబిల్లో అనేకమైన ఒక చోట్ల బలిపీఠం గురించి రాయబడి ఉంది. దేవుడు బలిని చాలా సీరియస్గా తీసుకుంటాడు. బలిపీఠాన్ని చాలా, అది సీరియస్ ఇష్యూ. ఏదో మాట్లాడుకొని వదిలేసేది కాదు. దేవుడు ఎప్పుడు దాన్ని లైట్ చేయలేదు. తరతరాలకి ఈ నియమాలు అందజేశాడు. ఈ విషయంగా మాట్లాడుతూ బలిపీఠంలో ఇక్కడున్న ప్రతి ఒక్క వారు, నాకు ఒక బలిపీఠం ఉంది, మీకు ఒక బలిపీఠము ఉంది, వ్యక్తిగత ఒక బలిపీఠం ఉంది, కుటుంబంగా ఒక బలిపీఠం ఉంది, సమాజంలో మీరు ఏర్పరిచే ఒక బలిపీఠం కూడా ఉంది. అర్థమవుతుందా? ఇప్పుడు వాక్యంలోకి వెళ్ళాలంటే ఇంట్రడక్షన్ ఇస్తా. బలిపీఠాలు అన్నప్పుడు మీకు గుర్తుకొచ్చేది, బైబిల్లో ముందు కయ్యోను ఏబేలు బలి అర్పించటం, తర్వాత నోవాహు అర్పించటం. ప్రతి చోట మనకి సింబలైజ్ అయ్యేది, మనకు కనపడేది ఏమైనా ఉంది అని అంటే, ఒక వ్యక్తి దేవునికి అర్పించటానికి ఒక అర్పణ, ఒక వ్యక్తి ఒక దాన్ని కోల్పోతున్నాడు, అర్పించే విషయంలో ఒకడు కోల్పోతున్నాడు, దేవుని దగ్గర నుంచి ఒకడు పొందుకుంటున్నాడు. బలిలో ఇది జరగాలి, ఒకటి కోల్పోవాలి, బ్యూటిఫుల్, ఒకటి కోల్పోవాలి, పొందుకోవాలి. ప్రతి చోట ఆరాధన, లేకపోతే సాక్రిఫైస్, లేదా దేవుని గురించి ఒక జ్ఞాపకము అనేది గుర్తుకొస్తుంది. మనం మాట్లాడుకునేటప్పుడు కూడా వీటి గురించే మాట్లాడుకుంటాం. కొంచెం టర్మినాలజీతో మాట్లాడుకోవాలంటే, బలిపీఠం అనేది ఒక నేచురల్ ప్రాసెస్లో, అంటే బలిని కట్టడంలో ఉద్దేశం ఏంటి అని అంటే, ఒక నేచురల్ ప్రాసెస్లో సూపర్ నేచురల్ గాడ్ని, అంటే దైవిక సంబంధమైన యొక్క కార్యాన్ని జరిగించే యొక్క ప్లేస్. అంటే బలిని కట్టేటప్పుడు ఏం కావాలి? రాళ్ళు కావాలి. రాళ్ళు లోకానికి సంబంధించింది, లేకపోతే ప్రకృతిలోకి సంబంధించింది. ఈ ప్రకృతి సంబంధమైన యొక్క వాటిని ఒక చోట పెట్టి ఒక బలిపీఠాన్ని తయారు చేసి, ఒక మనిషి ఇక్కడికి వస్తున్నాడు అనంటే
ఒక దైవిక సంబంధమైన యొక్క ఈవెంట్, అంటే సూపర్ న్యాచురల్గా ఒక అద్భుతము, దేవుని యొక్క ప్రత్యక్షత, ఒక వ్యక్తి దేవుణ్ణి చూసే రీతిగా, ఎన్కౌంటర్ అయ్యే రీతిగా చేసే ఒక ఈవెంటే, ప్లేసే బలిపీఠం. ఇది మీకు నాకు అర్థం కావాలి అని అంటే, మనం పూజలు చేస్తామా? గతంలో పూజలు చేసినావా? చేసిన వాళ్ళు ఉన్నారా? మన ఆలోచన పూజ చేయటంలో ఏంటి? ఆడ చేస్తున్నామంటే ఏదో దైవిక సంబంధమైన యొక్క ఊపు రావాలి, దైవిక సంబంధమైన యొక్క ఈవెంట్ జరగాలి, దేవుడు మనల్ని దీవించాలనో, ఆయన చల్లగా చూడాలనో, ఈ రీతమైన ఒక పూజలు చేస్తాం. అంటే నార్మల్గా లోకం ఇట్లా నడుచుకుంటూ పోతూ ఉంటే, ఇట్లా సాగుతూ ఉంటే, ఈ లోకానికి సంబంధించింది కాక వేరే లోకానికి సంబంధించే దాన్ని మన దగ్గరికి తీసుకొచ్చేది, ఒక డోరుగా ఉండేది బలిపీఠం. ఈ లోకానికి సంబంధించింది కాక వేరే లోకం, అది చీకటి లోకమైనా వెలుగు సంబంధించిందైనా, వీటిని మన దగ్గరికి తీసుకొచ్చేదే బలిపీఠం. ఈ బలిపీఠం దగ్గర బలితో పాటు కొన్ని ప్రిన్సిపల్స్ ఎస్టాబ్లిష్ అవుతాయి, కొన్ని నియమాలు చెప్పబడతాయి. ఒక వ్యక్తి వెళ్ళినప్పుడు, ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చినప్పుడు ఈ మాటల ద్వారా, ఈ వాక్యం ద్వారా కొన్ని ఆలోచనలు మీకు కలుగుతాయి, కొంచెం జ్ఞానం మీకు వస్తుంది, ఎట్లా జీవించాలి, బైబిల్ ఏం చెప్తుంది, మన గురించి ఏం చెప్తుంది. ఈ ప్రిన్సిపల్స్ అనేవి ఎక్కడ చెప్పబడుతుంది అని అంటే, ఒక ఉద్దేశం అనేది ఎక్కడ తెలియజేయబడుతుంది అంటే బలిపీఠం దగ్గర తెలియజేయబడుతుంది. ఇక్కడ కొంచెం ఆలోచించండి. ఒక బలిపీఠాన్ని కట్టేటప్పుడు, ఒక బలిని ఏర్పరిచేటప్పుడు, ఈ బలిపీఠం అనేది దీని యొక్క ప్రభావము, ఈ చేసిన యొక్క యాగము యొక్క ప్రభావము తరతరాల మీద ఉంటుంది. మనం చేసే యొక్క బలిపీఠము, మనం చేసే యొక్క యాగము, ఒక్కసారి బలిపీఠం కట్టబడింది అనంటే దాని యొక్క ప్రభావము తరతరాలు ఉంటుంది. ఒక స్పిరిచువల్ ట్రెడిషన్ని అది పాస్ చేసుకుంటూ ఉంటుంది. అంటే నువ్వు కట్టినా, నేను కట్టినా, నా పితరులు కట్టినా, నా తండ్రి కట్టినా, అక్కడి నుంచి ఎస్టాబ్లిష్ అయిన కాడి నుంచి, యాగం చేసిన కాడి నుంచి, అది మంచైనా చెడైనా, శాపమైన దీవెనకరమైన ఇదా, ఉపయోగకరమైన నష్టపరిచేది ఏదైనా, ఆ పాయింట్ ఆఫ్ ఈవెంట్ నుంచి, ఆ జరిగిన కార్యము నుంచి ఇక జనరేషన్గా దాని ప్రభావం ఉంటుంది. పాయింట్ నెంబర్ 3, బలిపీఠము. ఇక్కడ ఒక బలిపీఠం కడితే దీనిలో నుంచి ప్రభావం అయ్యే యొక్క శక్తి ఆ ప్రాంతం మీద పనిచేస్తుంది. బలిపీఠము ఇక్కడ కట్టినాను అనుకో, దీని నుంచి ప్రభావం అయ్యే ఒక శక్తి, దీని నుంచి మేనిఫెస్ట్ అయ్యే ఒక పవర్ ఆ ప్రాంతం మీద ప్రభావం చూపిస్తుంది. మొదటిది ఆరాధికుడి మీద ప్రభావం చూపిస్తుంది, రెండోది తరతరాల మీద ప్రభావాన్ని చూపిస్తుంది, మూడోది ప్రాంతీయంగా అది కంట్రోల్ తీసుకుంటుంది. ఒక బలిపీఠము అంటే రాళ్ళు అని చెప్పబడుతున్న ఒక నార్మల్ థింగ్, దాని వెనకాల స్పిరిచువల్గా ఆలోచిస్తే ప్రాంతం మీద కూడా అది అధికారాన్ని చెలాయిస్తుంది. దాని తర్వాత దేవుడు పని చేయాలన్నా, దెయ్యం పని చేయాలన్నా, ఏదైనా ఆత్మ సంబంధించింది మన జీవితంలో పని చేయాలన్నా బలిపీఠమే మార్గం. యు నీడ్ టు గెట్ దిస్ పాయింట్. దేవుడికి సంబంధించిందైనా, అపవాదికి సంబంధించిందైనా, ఇవన్నీ ఆత్మలు కదా, రైట్? అవునా? ఆత్మలేనా? ఏమన్నా బోరు కొడుతుందా? ఏమన్నా బోరు కొడుతుందా? వస్తా కొంచెం వేడిలోకి వస్తా. ముందు ఇంట్రడక్షన్ పెడితే నెమ్మదిగా చెప్తే ఇది బుర్రలోకి ఎక్కుతుందేమోనని నెమ్మదిగా చెప్తున్నా. ఈ ఆత్మ సంబంధమైంది నేను ఇంతటి చెప్పినట్టు మన దాకా రావాలి అనంటే ఒక మార్గం ఉండాలి. ఆ మార్గం ఏంటిది? బలిపీఠం. అంటే దెయ్యము ఈ లోకంలో పనిచేయాలన్నా, దేవాతి దేవుడు ఇక్కడ పనిచేయాలి అన్నా ఏముండాలి? బలిపీఠం అనేది ఉండాలి. మన జీవితంలో బలిపీఠం ఉంది అనంటే అది దైవిక సంబంధమైన కార్యమైనా చేయాలి, లేదా దెయ్యానికి సంబంధించిన ఒక కార్యమైనా చేయాలి. అది దీవెనకరంగా అయినా ఉండాలి, లేదా నాశనం కరం చేసే రీతికైనా ఉండాలి.
ఇప్పుడు బలిపీఠాల్లో 2 రకాల బలిపీఠాలు ఉన్నాయి. ఒకటి మంచిది, ఒకటి చెడ్డది. ఇజ్రాయేలు దేవుని కొలిచేవారు. బలిపీఠానికి విగ్రహానికి ఎక్కడ తేడా వస్తుందంటే, బలిపీఠము రాళ్ళతోనే కడతాము, విగ్రహము కూడా. ఈ రెండిటికి డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అని అంటే, బలిపీఠము అన్నప్పుడు దేవుడు బలిపీఠాన్ని డిజైన్గా ఉండడానికి ఇష్టపడట్లేదు. బలిపీఠాన్ని ఒక మనిషి తన యొక్క ఎఫర్ట్ని, తనకున్న యొక్క పనిముట్టు చేత ఒక డిజైన్ క్రియేట్ చేసి ఉంచాలి అనుకోవట్లేదు. యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్, ఎంత ఏమంటాము, నార్మల్గా ఎంత ఉంటే ఆ రీతిగా, అంటే ప్రకృతి సంబంధమైన దేవుడు తయారు చేసిన ఒక వాటిలో బలిపీఠాన్ని కట్టాలనుకున్నా. వేరే విగ్రహం వస్తే, విగ్రహం అనే దానిలో రూపాలు ఉంటాయి. విగ్రహం అనే దానిలో మనిషి యొక్క ఏలు ఉంటుంది, మనిషి యొక్క జ్ఞానం ఉంటుంది, మనిషి యొక్క పనిముట్టు ఉంటుంది. దేవుడికి అలాంటివి వద్దు. దేవుడేమో ఇజ్రాయెల్ ప్రజల్ని బలిపీఠము మీరు కట్టండి నా కొరకు అని అంటే, వీళ్ళు ఐగుప్తు నుంచి బయటపడిన తర్వాత నుంచి ఐగుప్తులో ఏ రీతిగా దైవిక సంబంధమైన యొక్క ఆరాధన జరిగించేవారో, ఈ రీతమైన యొక్క విగ్రహ ఆరాధన అనేది ఆరంభించినారు. మనకి దూడ దగ్గర కనపడుతుంది. అదే రీతిగా కానాను దేశానికి వెళ్లే ముందు మంచిగా చెప్తాడు యెహోషువ. ఈ ప్రయాణ మార్గం అంతా వీడు చేసిన తప్పులన్నీ ఒక గ్రంథంలో రాసి, యెహోషువ కానాను దగ్గరికి అందరిని తీసుకుపోయిన తర్వాత, అంటే వాగ్దాన దేశానికి తీసుకుపోయిన తర్వాత, అదిగో ప్రజలందరిని నుంచోబెట్టి పుస్తకం తీసి, నువ్వు ఎట్ట బతకాలి, ఎట్లా బతకూడదు, దేవుడు ఏం ఉద్దేశించిండు, ఏమి చేయొద్దండు, మనము అరణ్యంలో ఉన్నప్పుడు ఏం జరిగినాయి, దేవుడు ఏం జరిగించిండు, కానాన్ దేశంలో ఎట్లుండాలి, ఏమి జరిగించకుండా ఉండాలి అని మంచిగా చెప్పిండు. యెహోషువ గ్రంథాన్ని తీసి మంచిగా చెప్పిండు. కానీ మనుషుల యొక్క బుద్ధి అంటామో, మనుషుల యొక్క వైఖరి అంటామో, దైవికమైన యొక్క వాతావరణం ఉన్నంత వరకు అందరము దైవిక సంబంధమైన యొక్క నటనలోనే ఉంటాం, దైవిక సంబంధమైన యొక్క కార్యాలే జరిగిస్తాం. కానీ ఎంత దైవిక సంబంధమైన వాడైనా, ఎంత పరిశుద్ధుడు అని చెప్పబడుతున్నా దైవజనుడైనా, ప్రవక్త అయినా, ఒకసారి చీకటి యొక్క ప్రభావం ఏర్పడింది అంటే, ఇన్ఫ్లుయెన్స్ స్టార్ట్ అయింది అని అంటే, అది గనక అర్థము చేసుకోక, మెలకుగా ఉండక, మొగ్గ పుట్టినప్పుడే అణిచివేయకుండా కనుక ఉంటే దాని ప్రభావము క్రియల్లో కనపడుతుంది. ఈ కానాను దేశంలో ఉన్నప్పుడు ఇజ్రాయెల్ ఏం చేసినారంటే, దేవుడు వీళ్ళు పెళ్ళాడద్దు, వీళ్ళు నువ్వు ఏలు పెట్టద్దు, ఇవి మన దగ్గరికి తీసుకురావద్దు, వాటి సంబంధించిన యొక్క వాటిలో నువ్వు ఇన్వాల్వ్ అవ్వకు, జోక్యం చేసుకోవద్దు, నేను వీళ్ళని తరిమేస్తా, తరిమే దాకా జాగ్రత్తగా ఉండు అని చెప్పిండు. తరిమే దాకా జాగ్రత్తగా ఉండు అని చెప్పిండు. కానీ వాళ్ళ దూలను బట్టి, ప్రేరేపణను బట్టి కానాను యొక్క స్త్రీలని పెళ్ళాడినాడు. మొదటి తప్పు ఏడొస్తుందంటే, సరైన పని చేయకుండా ఉన్నప్పుడు వస్తుంది. చేయాల్సిన పని ఒకటి ఉంటుంది, అది చేయనప్పుడు వస్తుంది. దేవుడు చెప్పిండు చెయ్యొద్దు అని, అదే చేసిండు, అదే చేసినారు. అప్పుడు ఏమైంది, పాపం ఏర్పడింది. పాపం ఏర్పడిన దాన్ని బట్టి మరి కాంప్రమైజ్ అవ్వాలిగా. వాళ్ళ అమ్మాయిని ఈడ తెచ్చినారు, ఈడమ్మాయిని ఆడ పంపించినారు. ఇప్పుడు మీకు మీరే మాకు మేమే అంటే కుదురుతుందా? గొడవలు అయితే కదా. అందుకే ఏం చేసినారు, ప్రజలు రాజీ పట్టం ఆరంభించినారు. అని అంటే, నువ్వు నా పిల్లని ఇచ్చినావు కాబట్టి నా విగ్రహాన్ని నీకు ఇస్తున్నా, నా పిల్లని నువ్వు తీసుకున్నావు కాబట్టి నీ విగ్రహాన్ని నేను తీసుకుంటున్నా అని ఆరాధనలు చేయటము ప్రారంభించినారు. వాళ్ళ విగ్రహాలు వీరు తెచ్చుకున్నారు, ఆరాధించినారు. వీరి విగ్రహాలు వాళ్ళకి పంపించినారు, ఆరాధించినారు. ఇక్కడ చేయవలసిన యొక్క పని చేయకపోవటం దాన్ని బట్టి పాపం వచ్చింది. పాపము దేవుని యొక్క ఉగ్రతను మన మీద తీసుకొస్తుంది. మంచిగా చెప్పినప్పుడు తరిమేదాకా వీళ్ళు మౌనంగా ఉండాలి, తరిమేదాకా గమ్మున ఉండాలి. ప్రేరేపణ దూల రావటంతో తెచ్చుకున్నారు, దేవుడి యొక్క కోపం వచ్చింది. ఇప్పుడు కానాను దేవతల్లో బైబిల్లో 2 చెప్పబడినాయి. ఒకటి బయలుదేవత, ఇంకోటి అషారోతు దేవత. బయలుదేవత అనే పదాన్ని ఎన్నుంటారు. బయలుదేవత అంటే మన ఏలియా కాలంలో కనపడుతుంది, చూసినారా? ఏలియా కాలంలో ఏం కనపడుతుంది? బయలు ప్రవక్తులు సీనాయి పర్వతం మీద
కాంపిటీషన్ జరుగుతుంది కదా. ఈ బయలుదేవతలు ఏంది? హస్బెండ్ అన్నమాట. ఎవరు? మొగుడు అంటాం చూసినారా? ఆ భర్త లాగా. మీకు యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్ చెప్పడానికి ఇష్టపడుతున్నా. నా పదం అప్పుడు ఏదొస్తే అది చెప్తా. ఓకే, భర్త అన్నమాట. ఈయనేం చేస్తుడు? పిల్లల్ని గంటానికి, లేకపోతే డబ్బుని, ఫినాన్షియల్ ప్రొవిజన్ని ఇవ్వటానికి బయలుదేవతల్ని ఆరాధించినవారు. పిల్లలు పుట్టడానికి, పంట పండటానికి, డబ్బుకు సంబంధించింది ఏదైనా రావటానికి బయలుదేవతను ఆరాధించినవారు. అషారోత్ దేవతను చూసినారా? అషారోత్ దేవత దేనికి సంబంధించి? స్త్రీమ. ఈమెం చేస్తుంది? సెక్షువల్ డిజైర్స్ ఉంటుంది చూసారా? అంటే వ్యభిచారం ఉంటుంది చూసారా? వ్యభిచారాన్ని ఈమె ప్రోత్సహించేది. అంటే పిల్లలు గంటలకి, గర్భం తెరవటానికి, వర్షం పడటానికి ఏది చేయాలి అనన్న ఈ అషారోతు దేవతను ఆరాధించేవారు. బయలుదేవత, అషారోతు దేవత. ఇవన్నీ దేవుడు చేయలేడా? దేవుడు మనకు భర్తలా ఉండలేడా? దేవుడు పంటలు పండించలేడా? ఆర్థికంగా సహాయం చేయలేడా? గర్భాలను తెరవలేడా? తెరుస్తాడు. కానీ పాయింట్ ఏందో తెలుసా? లోకంతో రాజీ పడుతున్నాం చూసినారా? అవి మనం ఇక్కడ తెచ్చుకుంటున్నాం చూసినారా? ఈడకాలు పంపిస్తున్నాం చూసినారా? అప్పుడు వస్తాయి ఈ కాంప్రమైజ్లు. అప్పుడు వస్తాయి. దేవుడు శక్తివంతుడు, దేవుడు అన్నీ చేస్తాడు. వీళ్ళ దేవతలు చేయలేని అన్ని మన దేవుడు చేస్తాడని బైబిల్లో 100 సార్లు రాయబడి ఉంది. 100 ప్రవక్తల చేత చెప్పబడింది. 100 రకాలుగా ప్రవచనాలు కూడా చెప్పబడినాయి. పాయింట్ చెప్పబడకపోవటంలో కాదు. పాయింట్ ఏడానంటే నువ్వు రాజీ పడుతున్నావు చూసినావు, నువ్వు తెచ్చుకుంటున్నావు చూసావా, నీ ఆశ అక్కడ ఉంది చూసినావా, అందుకు వస్తాయి. వీటిలో ప్రభావం ఉండదు, వీటిలో జ్ఞానం ఉండదు, వీటిలో శక్తి లేదు. అయినప్పటికీ నీ నమ్మకము, నీ ఆలోచనలు ఆహ్వానించటము బట్టి వాటికి శక్తి కలుగుతుంది, వాటికి ప్రభావం కలుగుతుంది. సాదా సీదంగా వాటికి బలం లేదు, సాదా సీదంగా వాటికి శక్తి లేదు. కానీ నువ్వు నమ్ముతున్నావు చూసావా, ఇవి నా గర్భాన్ని తెరుస్తుంది, ఇది నాకు ఇది చేస్తుంది అనుకున్నావు చూసావా, అప్పుడు నీ మీద ప్రభావాన్ని ఇస్తుంది. ఇది పాయింట్. ఇప్పుడు ఈ బలిపీఠం యొక్క ప్రభావము అంటే దైవిక సంబంధమైన యొక్క బలిపీఠమా, దెయ్యానికి సంబంధించిన ఒక బలిపీఠమా అనేది మన జీవితంలో ఏది పనిచేస్తుంది? దేవుడి యొక్క ఆత్మ పనిచేస్తుందా, అపవాది యొక్క ఆత్మ పనిచేస్తుందా అనేది ఎట్లా తెలుస్తుందంటే మన జీవితంలో జరిగే యొక్క ప్యాటర్న్స్ కొన్ని ఉంటాయి, మన జీవితంలో జరిగే సీక్వెల్స్ కొన్ని ఉంటాయి. అంటే ప్యాటర్న్స్ అంటే కొన్ని ఏమంటాం, ఇగో చెప్పాలి. ప్యాటర్న్స్ అంటే ఏమంటాం? ఇగో కార్యాలు, కొన్ని ప్రక్రియలు. ఇప్పుడు నేనే చదువుకోవాలి, నాదే తప్పు, మిమ్మల్ని ఏమన్నట్లా. ప్యాటర్న్స్ అని అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇగో పెద్ద ఎగ్జాంపుల్ ఏం చెప్పను, మీకు అర్థమయ్యే రీతిగా ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు అగ్గిపెట్టి కొట్టినారనుకో మంట వస్తుంది అనేది ఒక ప్యాటర్న్. అది కొట్టాలి, రాయించాలి, ఇగ్నిషన్ బుట్టిద్ది, మంట వస్తుంది. సింపుల్. ఇదేంటిది? ఒక ప్యాటర్న్. ప్రతిసారి అగ్గిపెట్టి అంటే ఏమొస్తుంది? మంట వస్తుంది. ఇది ప్యాటర్న్. ఇదేంటిది? ఎప్పుడు జరిగే ఒక క్రియ. అగ్గి పెట్టి ఇట్లా రాయించుకుందా, అక్కడ ఖచ్చితంగా అగ్ని పుట్టాలి, అక్కడ అగ్ని పుట్టాలి. ఇది ప్యాటర్న్, ఇది సీక్వెల్. మన జీవితంలో కూడా కొన్ని సీక్వెల్స్, ప్యాటర్న్స్ జరుగుతాయి. అంటే ఈ మధ్యనే ఒక కొత్త సిండ్రోమ్ వచ్చింది, నియర్ సక్సెస్ సిండ్రోమ్ అని. నియర్ సక్సెస్ సిండ్రోమ్ అంటే ప్రారంభం పరుగంతా బాగుంటుంది, ప్రారంభం అనుకున్నట్లు జరుగుతుంది, పరిగెత్తుతున్నాం, గమ్యానికి పోతున్నాం, అనుకున్నట్లు అవుతుంది అని ఉంటుంది. విజయానికి దగ్గర వచ్చినప్పుడు, సక్సెస్కి దగ్గరకు వచ్చినప్పుడు మొత్తం ఫెయిల్యూర్ అవుతుంది, మొత్తం ఫ్యూటైల్ అవుతుంది, పనికి రాకుండా అవుతుంది, నిష్ప్రయోజనంగా అవుతుంది. అది నియర్ సక్సెస్ సిండ్రోమ్. అంటే ఏది జరిగించాలనుకున్నా అది జ్ఞానమైన అజ్ఞానమైన యొక్క క్రియ అయినా, సరైనదైనా సరిగాకపోయిందైనా ఆ ఊపులో కొనసాగుతూనే పోతుంది, అవుతుంది, మంచిగా అవుతుంది, ఏమి జరగట్లేదు అని అనుకుంటూ ఉంటాం. కానీ బట్ ఎట్ ఎ పాయింట్
నువ్వు విజయాన్ని పొందుకోవాలన్న దానిలో దొరకదు. ఏదో అంటారే చేతికి అందినట్లు అంది, అట్లుంటది. ఈ ప్యాటర్న్స్ అన్నప్పుడు కూడా, సీక్వెల్స్ అన్నప్పుడు కూడా, మనం చేసే భక్తిని బట్టి, మనలో పరిశుద్ధాత్మ దేవుడు పనిచేసేదాన్ని బట్టి, లేదా అపవాది పనిచేసేదాన్ని బట్టి మన జీవితంలో కొన్ని ప్యాటర్న్ జరుగుతాయి. మీకు ఉదాహరణకి చెప్పటానికి, ఇప్పుడు నువ్వు ఆరాధిస్తున్నావు, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, కానుక వేస్తున్నావు, కూటాలకి పోతున్నావు, దైవజనుల దగ్గర ప్రార్థన చేయ, అయినా కొన్ని జరగట్లేదు. నువ్వు విత్తనాలు విత్తుతున్నావు, పంట చేతికి రావట్లేదు. నీ బలం ఉన్నంత వరకు, శరీరం గుల్లయ్యేంత వరకు పని చేస్తున్నావు, కూలీ చేస్తున్నావు, అప్పులు తీరట్లేదు. నీ ఆశను బట్టి పిల్లల్ని ఇట్లా చదివించాలనుకుంటున్నావు, పిల్లలకి చదువు అవ్వట్లేదు. నువ్వు భవిష్యత్తు పరంగా ఒక ప్రణాళికలు ఉంటాయి, వాటికి అనుకూలమైన యొక్క వాతావరణం, అనుకూలమైన యొక్క కండిషన్స్ లేకుండా ఇట్స్ నాట్ హ్యాపెనింగ్. వీటన్నిటి కల కారణము ఒక ప్యాటర్న్ ఉంది, ఒక సీక్వెల్ ఉంది. ఇప్పుడు నా జీవితంలో చెప్పాలి అని అంటే ఒక ఉదాహరణ చెప్తా, చాలా మందికి తెలుసు అనుకుంటా. ఒకసారి బుధవారం ఈ బంజర్లో జరిగేటప్పుడు వర్షాలు పడట్లా, మా ఊళ్ళు మరీ ఏడ్ చేస్తున్నారు, వర్షాలు పడాలి ప్రభు, నష్టం అయిపోతుంది, అది ఇది. అసలుకే భారం కూర్చోబెట్టి దేవుని దగ్గర, ఈ నీతిమంతులు ఉంటుంది, నిన్ను ఆరాధిస్తూ ఉంటారు, నిన్ను వర్షం పంపిస్తే నిన్ను ఆరాధించే వాళ్ళు ఉంటుంది, ఇట్లా చేస్తూ ఎందుకు రావట్లే? వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, చేస్తే నువ్వు వినేది, కార్యం జరిగించేది ప్యాటర్నే కదా. ప్రార్థన చేయాలి, నీ నామం పెట్టాడు, నువ్వు చేస్తా, ఇది ప్యాటర్న్ అయినా ఎందుకు రావట్లా? ఇలా ఆలోచిస్తున్నప్పుడు దేవుడు ఒక ఆలోచన ఇచ్చిండు. ఇగో, గ్రామస్తులు, గ్రామంలో ఉన్నవారు నేను చెప్పిన మాట వినట్లే, వాళ్ళ ఇష్టం మీద వారు పోతున్నారు, అందుకే వర్షాన్ని నేను గుప్పెలో పెట్టుకున్నా. ఇది విప్పాలి అని అంటే వాళ్ళు నాకు ఇష్టమైన రీతిగా ఉండాలి. ఇది సబ్జెక్టు, పోయి బోధించి వచ్చిన. ఆ వారంలో అసలు వర్షం లేదు, కానీ ఆ రోజు ఒక మాట మాట్లాడినా, ఇదిగో మీరు తగ్గించుకొని దేవుడికి దగ్గర అయ్యి ఆయన ముఖకాంతి మీ మీద ఉంటే దేవుడు వర్షాన్ని పంపిస్తాడు. ఈరోజు వర్షం పడుతుంది బాబు, ఈరోజు వర్షం పడుతుంది. ఇట్లుండి కరెక్ట్ టైం ఇచ్చి బండికి స్టార్ట్ చేసి ఇక పోయినా. ఈ మధ్యలో ఉండే ఊరేంది అది, ఈ సత్యవాళ్ళ ఉండేది ఆడే కదా. ఎస్ తాగు సత్యవాళ్ళ ఆడేమీ లేదు, తాగుపోతుంది. ఆడికి పోయినా వర్షం పడింది. అసలు లోన ఒక కైండ్ ఆఫ్ స్తుతి స్టార్ట్ అయింది. ఎందుకని? మరీ ఒక మాట చెప్పిన తర్వాత జరిగింది అని అనుకో, ప్రజల ముందు జరిగింది అనుకో, అది మామూలు సంతోషం ఉండదు. అరే మనం చెప్పిన జరిగిందిరా బాబు అని స్తుతి స్టార్ట్ అవుతుంది. ఏమా స్తుతిస్తున్నా, నా మాట నువ్వు ఇది చేయలేదు, అదేవా నువ్వు కార్యం చేసిను, అది ఇదని దేవుడు స్తుతిస్తుంటే ఎమ్మంటే ఫోన్ వచ్చింది. మా బంధువులు నన్ను బాగా ప్రేమిస్తారు. ఫోన్ చేసి, అయ్యా వర్షం పడుతుంది తడుస్తారేమో అనంటే, తడవటం ఏందండి, ఇన్నాళ్ళు వర్షం పడలే, ఈరోజు వర్షం పడుతుంటే తడుస్తారని బాధ ఉంటుందా? భూమి తడుస్తుందని సంతోషం ఉంది నాకు అని చెప్పుకుంటూ పోయి ఇంటి దాకా వచ్చిన. మా ఇంటికి దగ్గర పోవటానికి 2 దారులు ఉన్నాయి. ఒకటి అమరావతి హాస్పిటల్ మీద నుంచి పోయేది, రాయల్ అఫీషియల్గా ఉంటుంది. ఇంకోటి మధ్యలో ఒక సందు ఉంటుంది, ఒక మట్టి ఇది ఉంటుంది. ఈడ దాకా వచ్చి స్తుతిస్తూనే ఉన్నా, పాటలు పాడుతూనే ఉన్నా. ఈడ దాకా వచ్చినప్పుడు దేవుడు మంచిగా చెప్పిండు. ఇగో దేవుడు మనతో మాట్లాడతాడు. నేను చెప్పిన భవిష్యత్తుకి సంబంధించిన ముందు మంచిగా చెప్పిండు, లాన చెప్పిండు, మంచిగా ఇది చెప్పిండు. నువ్వు ఇటు పోవద్దు, నువ్వు ఈ మట్టి దానిలో పోవద్దు, అటు నుంచి పో అని చెప్పిండు. నిజంగా చెప్తున్నా, ఇటు పోవద్దని చెప్పిండు. ఈ ఉత్సాహంలో దీన్ని పక్కన పెట్టినా నేను. పెట్టేంది, ఇప్పుడేగా వర్షం పడుతుంది, అప్పుడే భూమి మెత్తబడుతుంది, బండి వెళ్ళిపోతుందిలే అని చెప్పినా కానీ పోయి ఎన్నో గేర్లో 3వ గేర్లో పోయినా. 3వ గేర్లో పోతూ అదే రోడ్డు, ఇదేం లేదు. ఒక పాయింట్కి వచ్చేసరికి ఆడ ఒక ఇరుగు ఉంటుంది. ఇరిగిన దానిలో బండి కింద పడింది. బండి పడింది అనేది మీకు నవ్వు వస్తుంది, కొనుక్కుని నాకు అర్థమవుతుంది దాని బాధ. ఇండియన్స్ ఎట్లుంటారో తెలిసిన, ఒక నష్టమైతే వాడికి సంతోషం. బండి పడిందా, బండి పడిన అమ్మటనే క్లచ్ ఇరిగిపోయింది. 3,000 రూపాయలు అక్షరాల క్లచ్, ఒక చిన్న మొక్క ఇరిగినందుకు 3,000 రూపాయలు. లాన కోపం,
ఎమ్మా కోపం. ఎందుకు కోపం? బండి కింద పడినందుకు కాదు, నాకు బ్యాలెన్స్ నువ్వు ఎందుకు ఇలా, బండి కింద పడేటప్పుడు నాకు బ్యాలెన్స్ చేసుకునేది ఎందుకు ఇలా, నాకు దేవుడి మీద కోపం. క్లచ్ ఇరిగి నన్ను బాధలు బండి ఆడబెట్టేసిన. ఎప్పుడు ప్రతి బుధవారం ఉపవాసం ఉండేవాడిని, ప్రార్థన చేసుకునేవాడిని, బైబిల్ ముద్దని చదివేవాడిని, ప్రార్థన ఇట్లన్నీ జరుగుతూ ఉండే. బండి బడి క్లచ్ ఇరిగిన కాడ నుంచి ప్రార్థన ఆపేసిన, బండి ఇరిగి క్లచ్ ఇరిగిన కాడ నుంచి బైబిల్ చదవడం ఆపేసిన, బుధవారాలు ఉపవాసం ఉండటం ఆపేసిన. దేవుడి మీద కోపం ఉండి దేవుని దగ్గర పోయి నువ్వు మంచోడయ్యా నాకు కార్యాలు చేసే దేవుడు అస్సలు చేయను. కోపం ఉంటే కోపమే, పక్కన పడేసిన, దేవుడికి దూరం అయిపోయినా, సీరియస్లీ దేవుడికి దూరం అయిపోయినా, అన్ని విడిచిపెట్టిన. కరెక్ట్గా పుట్టినరోజుకి 6 రోజుల ముందు ఈవెంట్ జరిగింది, ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. దెబ్బ మీద దెబ్బ తగిలేటప్పుడు, ఇక దెబ్బ తగిలేటప్పుడు మనం ఏమి చేసేది లేక బుద్ధి వస్తుంది. దెబ్బ తగిలినప్పుడు ఏమొస్తుంది? బుద్ధి వస్తుంది. బుద్ధి వచ్చి ఆ టైంలో బండి దగ్గర పోయి చూసినా, మామూలుగా బయలుదేరటానికి. మీరు నమ్మరు, నా దేవుడు అంత కనికరం కలిగినోడంటే, దేవుడికి దూరమైన, బైబిల్ చదవకపోయినా, ప్రార్థన చేయకపోయినా, బుద్ధి కలగ చేసినప్పుడు చూస్తే బండికి క్లచ్ ఇరిగింది. కానీ బండికి ముందు ఈ డొల్ల ఉంటుంది చూసినారా, డొల్ల మీద ఒక్క గీత లేదు, బండికి వేరే యాడ ఒక్క గీత లేదు. క్లచ్ ఇరిగింది కానీ బండికి ఒక్క, క్లచ్ ఇరిగినా మళ్ళీ లేపించుకుంటే ఇది ఒక అర్థం. డొల్ల ఇరిగింది అనుకో, అందం ఏమవుతుంది? ఏం ఉండదు. ఆయన మాట మాట్లాడినా, విధేయత చూపించకపోయినా దేవుడు నన్ను ప్రేమించిండు, దేవుడు నన్ను కనికరించిండు. డ్యామేజ్ జరిగింది కానీ మేజర్ డ్యామేజ్ ఏం జరగకుండా కాపాడిండు. ఇప్పుడు ఇదంతా చెప్పడం గల కారణం ఏంది అని అంటే, నేను అసలు సబ్జెక్ట్కి వస్తే, దేవుడు ఒక ప్యాటర్న్ మనకి ఇస్తాడు. ఇట్లా అయితే ఇట్లా జరుగుతుంది. నా మాట నేను చెప్తా మీకు, భవిష్యత్తులో ఏమి జరగబోతుంది, ప్రమాదం ఏడుంది, ఏమి చేయాలి, ఫలించాలంటే ఏం చేయాలి నేను చెప్తా మీకు. కానీ పాయింట్ ఏడుంటుందో తెలుసా? నువ్వు నా మాట విన్నప్పుడు విధేయత చూపించాలి. విధేయత చూపించలేదనుకో ప్రమాదాలు జరుగుతాయి. ప్రమాదాలు జరుగుతాయి కాబట్టి నేను నీతో మాట్లాడుతున్నా. ప్రమాదాలు అవుతాయి కాబట్టి ఏమి చేయాలో, ఎటు పోవాలో నేను చెప్తున్నా. వినలేదనుకో డ్యామేజ్ అవుతుంది. డ్యామేజ్ అయ్యి ఏంది నువ్వు నాకు ఎందుకు చేయలేదు అని క్వశ్చన్ మార్క్ పెడితే నేను చేసేదేమీ లేదు. ప్యాటర్న్స్ ఇట్లుంటాయి. ఈ ప్యాటర్న్స్ బట్టి ఏ బలిపీఠం యొక్క ప్రభావం మన జీవితంలో జరుగుతుందా అనేది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు కొంచెం లోతుగా వెళ్దాం. ఇప్పుడు దాకా అర్థమైంది, నీకు అర్థమైందా? నాకు అర్థమైందా? గుడ్. పురుషులకి గుడ్. ఒక బాంబు వేల్చిన ఈరోజంతా వాక్యము పురుషులు చేయాల్సిన పని. బలిపీఠాలు స్త్రీలు కట్టరు. బలిపీఠాలు మీరు పెద్దలు, కుటుంబానికి నియమించబడిన ఒక యజమానులు. మీ మీద కుటుంబం యొక్క బాధ్యత ఉంది, పిల్లల యొక్క బాధ్యత ఉంది. నేను చెప్పే ఖచ్చితంగా నేను చెప్తా, నేనే చెప్తా మీకు. నేను కొన్ని యాక్టివిటీస్ మీకు చెప్తా. ఇడు అంత పుట్టింగా అని అనుకునేరు, మీకు చెప్పేవాడినా అని అనుకునేవారు. చెప్పేవాడినా మీకు ఈ క్రియల్లో, ఈ యాక్టివిటీస్లో మీరు చేయాల్సిన ఉద్దేశించే దేవుడు మీతో మాట్లాడతాడు. నేను మీతో చెప్తా. ఒకవేళ కనుక ఇవి చేయలేదనుకో, ఇవి జరిగించలేదనుకో, సీరియస్గా చెప్తున్నా, బలిపీఠం యొక్క ప్రభావం ఖచ్చితంగా పనిచేస్తుంది. ఈ నియర్ సక్సెస్ సిండ్రోమ్ అన్నాను చూసినారా, మీరు ప్రయత్నం చేసుకోండి. దేవుడికి బలి అర్పించకుండా, బలిపీఠం సరి చేయకుండా మీరు పోండి. ఇట్లా పోయి 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 దగ్గరికి వచ్చేటప్పుడు దెబ్బ పడతారు. ఇది నిజం. ఇప్పుడు సబ్జెక్ట్లోకి వస్తున్నా. ఫస్ట్ ముందు కరప్టెడ్ ఆల్టర్స్, కల్ట్ ప్రాక్టీసెస్ రాసుకునే వాళ్ళకి, కరప్టెడ్ ఆల్టర్స్, కల్ట్ ప్రాక్టీసెస్ అంటే ఈవిల్ ఆల్టర్స్ని ఏమంటాము? ఈవిల్ని తెలుగులో ఏమంటాము? చీకటికి సంబంధించిన ఒక బలిపీఠాలు, తప్పుడు బలిపీఠాలు, అన్య బలిపీఠాలు. గుడ్. అన్య బలిపీఠాలు. ఏం బలిపీఠాలు? అన్య బలిపీఠాలు, లేకపోతే తప్పుడు బలిపీఠాలు, చీకటికి సంబంధించిన ఒక బలిపీఠాలు, చీకటి యొక్క ఆరాధన. ఇక్కడ నుంచి మాట్లాడుకుందాం. ఇది అర్థమైతే సరైంది ఏదో అర్థమవుతుంది.
ఈ చెప్పే ఉద్దేశంలో నేను చాలా మందిని తిరగేస్తా, చాలా మందితో మాట్లాడతా, ఎక్కువసేపు మాట్లాడను, కొద్దిసేపు మాట్లాడుకుంటూ వస్తా. ప్రతి దానిలో ప్రతి వాళ్ళకి తగులుతుంది. నాకు తెలిసి ఎందుకు నాకు తగిలింది దేవుడు చెప్పి రేపు తగులుతుంది ప్రజలకి అని. సో ఖచ్చితంగా ఏదో ఒక కేటగిరీలో మీరు పడతారా, పడితే సంతోషించండి. ఎందుకో తెలుసా, దేవుడు నిన్ను ప్రేమించి మాట చెప్పిండు, ప్రమాదం జరగక ముందే చెప్పిండు ఏం చేయాలో అని. సో సరి చేసుకుంటే కార్యాలు జరుగుతాయి. అది ముచ్చట. ఆదికాండం 4:6 తక్కువమంది తీయాలి. అతడు తన ముఖము చిన్నబుచ్చుకో, పేజీ నెంబర్ 3వ పేజీ నెంబరు 4వ ఆదికాండము 6వ. యెహోవా కయీనుతో నీకు కోపమేలా, ఫాస్ట్ ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి, నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా, నీ ముఖము చిన్నబుచ్చుకునవే. అదేనా ముఖము చిన్నబుచ్చుకునవేంది? నువ్వు సక్రియ జరిగించున్నట్లయితే తలనెత్తుకోవా. చదవండి. సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి. అయితే ముచ్చట ఏంది? వాకిటలో ఏముంది? పాపము పొంచి. ఏముంది? పాపం ఉంది. ఎప్పుడు? సత్క్రియ ఉంది, జరిగించాల్సింది ఉంది. అది జరిగించినప్పుడు వాకిట ఏముందంట? ఇప్పుడు కాంటెక్స్ట్ మాట్లాడుకుందాం. కయ్యోను ఏబేలు అర్పణలు తెచ్చినారు. ఒక మాట గమనించండి, శపించబడిన దానిలో ద ప్రొడక్ట్ ఆఫ్ ద కర్స్ కాంట్ బ్రేక్ ద కర్స్. ఏ ప్రొడక్ట్ ఆఫ్ ద కర్స్ కాంట్ బ్రేక్ ద కర్స్ అంటే మన శాపగ్రస్తులం అయి ఉన్నప్పుడు శాపంలో నుంచి వచ్చే యొక్క ప్రొడక్ట్ని, శాపం నుంచి తీసుకొచ్చే ఒక వాటిని మన శాపాన్ని పోగొట్టే రీతిగా ఉపయోగిస్తే పనికి రాదు. శపించబడిన దానిలో నుంచి తీసుకొచ్చి శాపాన్ని పోగొట్టాలనుకుంటే గట్లా కాదు. భూమి శపించబడింది, కయ్యోను శపించబడిన దానిలో నుంచి ఏం తీసుకొచ్చిండు? ఫలాన్ని తీసుకొచ్చిండు. మనుషుడు కష్టపడిన దానిలో నుంచి తీసుకొచ్చిండు. ఏబేలు ఏం తెచ్చిండు? దేవుడు సృజించిన యొక్క ఏం తెచ్చిండు? ఏబేలు ఏం తెచ్చిండండి? కొవ్విన యొక్క దాన్ని తీసుకొచ్చి బల్లర్పించిండు. దేవుడు ఏం చేసిండు? ఏబేలు దాన్ని అర్పించి యాక్సెప్ట్ చేసిండు, మర్యాద కర్మంగా దాన్ని తీసుకుండు. కయ్యోంది తీసుకోలేదు. బలి అర్పించే ఒక దానిలో దేవుడు కయ్యోను బలిని అంగీకరించలేదు, రెస్పెక్ట్ చేయలేదని బైబిల్లో రాయబడి ఉంటుంది. మై డియర్ పీపుల్, ఆరాధికులుగా చెప్పబడుతున్న మీరు, ఆరాధన అనేది బలి అర్పించడం తెలుసా? అది తెలుసు కదా, దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన పని లేదు కదా. ఆరాధికులు దానిలో ఇక నువ్వు నేను ఆరాధిస్తున్నాం అనుకునే ఒక దానిలో దేవుడు రెస్పెక్ట్ చేసే ఆరాధన ఒకటి ఉంటుంది, రెస్పెక్ట్ చేయకుండా ఉండే ఆరాధన ఉంటుంది. అంటే గౌరవించే ఆరాధన, నువ్వు నేను ఆరాధించేటప్పుడు నీ ఆరాధన దేవుడు గౌరవిస్తాడు, దేవుడు రెస్పెక్ట్ ఇస్తాడు, అంగీకరిస్తాడు. ఈయన ఆరాధన నాకు ఇంపుగా ఉందని ఆహ్వానిస్తాడు. కొంతమంది ఆరాధన దేవుడు అంగీకరించడు. ఎందుకు అంగీకరించడు? నా ఆరాధన దేవుడు ఎందుకు అంగీకరించడండి? నేను వాళ్ళ బాడట్లేదా, వాళ్ళ ఊగట్లేదా, వాళ్ళ చప్పట్లు కొట్టట్లేదా, వాళ్ళ అన్య భాషలో మాట్లాడట్లేదా? నా ఆరాధన దేవుడు ఎందుకు అంగీకరించడు? మా అమ్మ ఈ ఆరాధన చేయకపోయినప్పుడు వాళ్ళ దగ్గర పోయి మాట్లాడుతుంది, వాళ్ళ దగ్గర పోయి చెప్తుంది, ఆరాధించు, నువ్వు ఎందుకు గమ్మును కూర్చున్నావు, ఎందుకు నిద్రపోతున్నావు, లే 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 అంటది. ఉద్దేశం ఏంది? ఆలోచన ఏంది? నువ్వు ఆరాధించాలి. కానీ నేను అంటున్నా, మనిషి ప్రేరేపించబడేటట్లు ఆరాధన జరిగిందనుకో, మనిషి నుంచి వచ్చిందనుకో, మనిషి యొక్క ప్రభావం నుంచి వచ్చిందనుకో, మనిషి యొక్క మాట నుంచి, మనిషి యొక్క పాట నుంచి, మనిషిని ప్లే చేసే మ్యూజికల్స్ నుంచి ఆరాధన వచ్చిందనుకో, దేవుడు దాన్ని గౌరవించడు. దేవుడు దాన్ని గౌరవించడు. ఆరాధన దేని నుంచి రావాలి? దేని నుంచి రావు? దేవుని నుంచే. దేని నుంచి రావాలి? అసలు ఆరాధన మనం ఎంతో చేస్తాము? ఆరాధనకు మూలమైంది అది. ఆరాధన దేవుడు ఇచ్చిన యొక్క ప్రమాణాలను బట్టి, దేవుడి యొక్క వాక్యం బట్టి వచ్చేది. అంటే ఇప్పుడు దేవుడిని ఆరాధించాలనుకో, దేవుడి గురించి నీకు తెలియాలి.
దేవుణ్ణి ఆరాధించాలి. ఇప్పుడు వాక్యం ఏంటి? దేవుడు. వాక్యమే నీకు లేకపోతే, దేవుడి గురించిన జ్ఞానమే నీకు లేకపోతే, దేవుడి దగ్గర ఇలాంటి యొక్క ఆరాధన తీసుకుపోవాలని నీకు తెలియకపోతే దేవుడు అంగీకరించడు. కయ్యోనికి అది తెలియలా, దేవుడు వాక్యం తెలియలా, దేవుని గురించి తెలియలా, దేవుని దగ్గర ఎలాంటి ఆరాధన తీసుకుపోవాలో తెలియలా, అందుబట్టి దేవుడు అంగీకరించలా. ఇప్పుడు దేవుడు అంగీకరించే పోటలో పెద్ద ఇష్యూ ఏముంది? బలిపీఠం దేవుడు అంగీకరించలా. నాకు దీనిలో పోయిందేముంది? ఆరాధన దేవుడు అంగీకరించలా. ఆరాధనలో ఏం ఫీల్ కలగల, ఆరాధనలో ఒక ఊపేమి రాలా, దేవుడి యొక్క ప్రభావం ఏం జరగల. పోయిందేముంది? గడుస్తున్నాం. ఇక్కడ పాయింట్, అపవాదికి he won't mind if you won't get and fellowship with God. ఆరాధనలో నీకు ఏమి ఫీల్ కలలేదు అనుకో, ఏమి ప్రభావం నీలో ఇదవ్వట్లేదు అనుకో, ఐక్యత నీకు రావట్లేదు అనుకో, అపవాదికి పెద్ద ఇదేం పడదు. వాడికి కావాల్సిందే అది కదా. ఇప్పుడు ఏమవుతుందో తెలుసా? సరైన ఆరాధన జరగకపోవటము దాన్ని బట్టి, అంటే దేవుని దగ్గరికి ఈ ఆరాధనలో నువ్వు కనెక్ట్ కాకపోవటం దాన్ని బట్టి ఆటోమేటిక్గా జరిగేది ఏంటిది? ఇక్కడ రాయబడి ఉంది, సరైంది గనక చేయకపోతే. ఇప్పుడు సరైంది చేయకపోవటం అని అంటే బేసిక్గా బైబిల్ చదవటం సరైందా కాదా? బైబిల్ చదవటం, ప్రార్థనలు రావటం సరైందా కాదా? సరే, సరైంది చేయకపోవటం అంటే ఇప్పుడు మీరు బైబిల్ చదవకపోతే, సరైంది చెయ్యట్లా. ప్రార్థన చెయ్యాలి, సరైనది చెయ్యట్లా. ఇప్పుడు సబ్జెక్ట్ ఏందో తెలుసా? ఆరాధన జరిగించాల్సింది జరిగించకపోయినా, బైబిల్ చదవాల్సింది చదవకపోయినా, ప్రార్థన చేయాల్సింది జరిగించకపోయినా, దేవుడు నియమించిన యొక్క సమయంలో నువ్వు ఉండాల్సిన చోట ఉండకపోయినా, దేవుడు నియమించిన సమయంలో నువ్వు ఉండాల్సిన చోట ఉండకపోయినా, వాకిటిలో ఏముంది? ఇది మీకు అర్థం కావాలంటే కొంచెం తాగుతా, చెప్తా మీకు అర్థమయ్యే రీతి. ఉట్టిగా ఏమీ చేయను. ఇప్పుడు దీనిలో ఏముంది? నీళ్ళుంది. ఈ నీళ్లు మనం పోస్తేనే ఉంటాయి. నీళ్లు మనం పోస్తేనే ఉంటాయి. ఇప్పుడు నీళ్లు తాగుతాం కొద్దీ ఆటోమేటిక్గా వచ్చేది ఏందో చెప్పండి? దీనిలో ఖాళీ. మీ జేబులో ఏముంది? ఇవి చిన్నప్పుడు అంటారు మీ జేబులో ఏముందంటే గాలి ఉందనేవారు. సేమ్ అంతే, ఈ గాలియే లోకం. ఇప్పుడు సబ్జెక్ట్ ఏంటంటే ఆరాధన, బైబిల్ చదవటము, ప్రార్థన చేయటము, దేవుడు నియమించిన స్థలంలో ఉండటము, నువ్వు చేయాల్సిన పని నువ్వు పెట్టాలి, నువ్వు నింపాలి. ఇది నువ్వు జరిగించాల్సిన ఒక ప్రక్రియ, వాలంటీర్గా చేయాల్సిన ఒక పని. అయితే నువ్వు వాలంటీర్గా పెట్టాల్సిన చోట పెట్టకపోయినా, చేయాల్సిన పని చేయకపోయినా, గాలికి వాలంటీర్తో పని ఏమి లేదు, ఆటోమేటిక్గా వచ్చి కూర్చుంటుంది నీ హృదయంలో. ఇప్పుడు సబ్జెక్ట్ ఏంటంటే జరిగించాల్సిన ఒక ఆరాధన జరిగించకపోయినా, వాక్యం వినాల్సిన సమయంలో వినకపోయినా, ఏది జరిగించాల్సిన సమయంలో జరిగించకపోతే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా పాపం వచ్చి కూర్చుంటుంది. లోకానికి నాక్ చేయాల్సిన పని లేదు, నేను రానా, మే ఐ కమ్ ఇన్ అని అడగాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా వచ్చి కూర్చుంటుంది. ఈ దావీదు ఉన్నాడే, 50 సంవత్సరాల పాయింట్ ఆఫ్ టైంలో పరిశుద్ధుడు, పాటలు పాడినవాడు, ఆరాధన చేసిన వాడు, నగ్నంగా దేవుడు ఎదుట దేవుడే నా ప్రాధాన్యమని ఆరాధించినోడు, ఉండాల్సిన చోట ఉండక చేయాల్సిన పని చేయకుండా ఉంటుందని బట్టి ఏమొచ్చింది? ఎట్లొచ్చింది? మే కమీనంగా ఆటోమేటిక్గా వచ్చి కూర్చుంటుంది. ఇప్పుడు నేను అంటుంది, ఇది పెద్ద పెద్ద దైవజనులకే వచ్చింది, పెద్ద పెద్ద ప్రవక్తలకే వచ్చింది. ఇక మన విశ్వాసాలను చెప్పడుతూ నువ్వు నేను ఉన్నాను చూసినారా, మనకి పెద్ద విషయమేమి కాదు. లోకం వచ్చి కూర్చుంటాము, అపవాది ప్రేరేపించడం పెద్ద విషయమేమి కాదు. జాగ్రత్తలమై ఉండాలి, జాగ్రత్తలమై ఉండాలి. లోకం ఎట్లా వస్తుందంటే నీకు తెలియదు, నీకు అర్థం కాదు. లోకపు యొక్క క్రియ చేస్తున్నావు కూడా నీకు తెలియదు. కానీ లోకపు యొక్క క్రియలు, ఆత్మ యొక్క ప్రభావము, అపవాది యొక్క సింహాసనం నీ హృదయంలో ఉంచబడుతుంటుంది. అందుకనే జాగ్రత్తలమై ఉండి ఎప్పటికప్పుడు నువ్వు నింపుకుంటూ ఉండాలి, ఎప్పటికప్పుడు నువ్వు నింపుకుంటూ ఉండాలి. దేవుడు అవకాశాన్ని ఇచ్చిండు. ఏమని? నువ్వు సరైన పని చేసిన ఎడల బలి అంగీకరించలా, కానీ నీకు అవకాశం ఇస్తున్నా. సరైన బలి కనుక తీసుకొస్తే, సరైన విధంగా కనుక తీసుకొస్తే నేను అంగీకరిస్తా. బాబు
ఆరాధన చేసే యొక్క వాళ్ళు, మీ ఆరాధన దేవుడికి ఇంపుగా లేకపోతే దేవుడు ఒక మాట అంటుండు, నీ ఆరాధనలో దేవుడికి నీకు ఒక ఫెలోషిప్ రాకపోతే దేవుడు ఒక మాట అంటుండు, నీ హృదయము దేవుని యొక్క వాక్యంతో నింపుకో, నేనేమై ఉన్నానో తెలుసుకో, నా నామాన్ని నువ్వు ఎరిగి ఉండు, లేదా ఆరాధన బయటికి రాదు, వండర్ రాదు. సో దాట్ అపవాది వచ్చి కూర్చుంటాడు, ఆరాధన పని చేయరు. ఆరాధన లేకపోతే పచ్చిగా చెప్తున్నా ఎడు కోసం మీరు నిలబడతారే, ప్రార్థన కొరకు నిలబడతారే, మీ ఆరాధన సరిగ్గా లేకుండా ఇక్కడ మేము మీ కొరకు ప్రార్థన దేవుడికి అప్పగించాలన్నా, దేవుడికి ప్రార్థన చేయాలన్నా బలి సరిగ్గా లేకుండా ఎట్లా అర్పిస్తే దేవుడు అంగీకరిస్తాడు? బలే సరిగ్గా లేదు, ఆరాధన సరిగ్గా లేదు, ఇది పోయి ఇటు పెట్టి నువ్వు అంగీకరించి దేవా అంటే మంట మండుతుందేమో, పొగ పైకి పోతుందేమో. దేవుడు దాన్ని సబ్జెక్ట్ అది. నేను ప్రార్థన చేసినా, పౌలు ప్రార్థన చేసినా, దైవజనులు ప్రార్థన చేసినా, ఎవ్వరు ప్రార్థన చేసినా, ఈ ఆరాధించే సమయంలో నీ ఆరాధన సరిగ్గా లేదు అని అనుకో, ఎన్ని ప్రార్థన జరిగించినా సబ్జెక్టు ఏముండదు. ముందుకెళ్దాం. నిర్గమాకాండం 20వ అధ్యాయం 23వ వచనం. ఈయన చాలా జాగ్రత్త చదవాలి. నిర్గమాకాండం 20వ అధ్యాయం 23వ వచనం. టక్ 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 టక్. మీరు నన్ను కొలుచుచు వెండి దేవతలనైనను, ఇదిగో మీరు నన్ను కొలుచుచు ఆ మాట పట్టుకోవాలి. మీరు నన్ను కొలుచుచు వెండి దేవతలనైనను బంగారు దేవతలనైనను చేసుకొనకూడదు. మంటి బలిపీఠమును ఫాస్ట్ చదవాలా? నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులను, సమాధాన బలులను, నీ గొర్రెలను, నీ ఎద్దులను అర్పింపవలెను. నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచి ప్రతి స్థలములోనూ నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను. నీవు నాకు రాళ్లతో బలిపీఠమును చేయనప్పుడు మలచిన రాళ్లతో దానిని కట్టకూడదు. ఏంటంట? మలచిన రాళ్లతో కట్టకూడదు. దానికి నీ పనిబట్టు తగలనిచ్చిన ఎడల అది అపవిత్రమగును. మరియు నా బలిపీఠము మీద నీ దిగంబరత్వము కనబడక ఉండునట్లు మెట్ల మీదుగా దాన్ని ఎక్కకూడదు. రైట్, మెట్ల మీద దాన్ని ఎక్కకూడదు. ఫస్ట్ ఒకటి అర్థం చేసుకోవాలి, దేవుడు బలిపీఠం యొక్క కాన్సెప్ట్ ఎందుకు తీసుకొచ్చిండు? బలిపీఠం అనే కాన్సెప్ట్ ఎందుకు తీసుకొచ్చిండు? ఎన్నోళ్ళు అయితే చెప్పండి, మీకు దండం ఉంటుంది. బలిపీఠం అనే కాన్సెప్ట్ దేవుడు ఎందుకు తీసుకొచ్చిండు? ఇజ్రాయెల్కి చెప్పిండా బలిని కట్టాలి? అబ్రహాం కట్టిండా? నోవాకు కట్టిండా? ఇజ్రాయెల్ కట్టినారా? మోషే కట్టిండా? సౌలు కట్టిండా? సొలొమోను? ఈ బలిపీఠం అనే కాన్సెప్ట్ దేవుడు ఎందుకు తీసుకొచ్చిండు? ప్రయత్నం చేస్తున్నా. థ్యాంక్ యూ. స్టార్టింగ్లో చెప్పినానే, అందుకనే మీరు మొదట వినకపోతే ఇది అర్థం కాదు. బలిపీఠం అనంటే ఈ లోకాన్ని గాక వేరే ఏ లోకంలోదైనా, చీకటి లోకం అయిందైనా వెలుగు లోకందైనా కనెక్ట్ అయిటాను. ఒక నేచురల్ ప్రాసెస్లో సూపర్ న్యాచురల్ పవర్ని, సూపర్ న్యాచురల్ యొక్క ఈవెంట్ జరిగించడానికి బలిపీఠం ఉపయోగపడుతుంది. దేవుడి ఉద్దేశం ఏంటంటే, నువ్వు బలిని కట్టేటప్పుడు, బలిపీఠాన్ని కట్టేటప్పుడు నేను నీ దగ్గరికి రావాలనుకుంటున్నా, నా శక్తి నీ దగ్గరికి రావాలనుకున్నా, నా నామము, నా ప్రసన్నత నీ దగ్గరికి రావాలనుకున్నా. అందుకు ప్రాముఖ్యము మనం బలిపీఠాన్ని కట్టడం, అందుకు ప్రాముఖ్యము మనం బలిపీఠాన్ని కట్టి బలి అర్పించటం. ఇది లేకపోతే, బలిపీఠం మన జీవితంలో లేకపోతే దేవుని దగ్గర నుంచి ప్రత్యక్షత రాదు, దేవుని నామం మన దగ్గరికి రాదు, దేవుని యొక్క ప్రసన్నత మన దగ్గరికి రాదు. ఇప్పుడు దేవుడు ఒక మాట చెప్తుండు, ఏమని? అరే మీరు కానాన్ దేశానికి పోతారు కదా, 2 దేవతల పేరు చెప్పిన, ఏమని చెప్పినా? ఇప్పుడు ఏమంటుండు? మీరు నన్ను కొలుచుచ్చు వెండిని గాని బంగారు దేవతలను చేసి తలల పైకెత్తండి. ఇక చాలా మందిని ఫిల్టర్ చేయాలి. మీరు నన్ను కొలుచుచ్చు వెండిని గాని బంగారు పని గాని అంటే దేవుడు ఏం చెప్తుండో తెలుసా? మీరు నేను చెప్పింది ఏం చేయకుండా ఉండరు, మీరు ఆరాధించకుండా ఏమి ఉండరు, మీరు నా ఆజ్ఞలు గైకొనకుండా ఏమి ఉండరు, మీరు మందిరానికి రాకుండా ఏమి ఉండరు, మీరు అర్పణలు అర్పించకుండా ఏమి ఉండరు. కానీ అర్పించుచ్చు, కొలుస్తూ దేవుడు చేస్తాడనుచు వెండిని విగ్రహాలని
బంగారు విగ్రహాలు చేస్తారు అని అంటే, ఈ కానాన్లో ఉన్న యొక్క ఈ ఇజ్రాయేలీలు ఏం చేసేవారంటే, మా దేవుడు యుద్ధశూరుడు, మా దేవుడు సైన్యములకు అధిపతి, మా దేవుడు యుద్ధానికి పోతే విజయాన్ని ఇస్తాడు అని అంటే, ప్రొటెక్షన్ కొరకు, విజయము కొరకు దేవుని ఆరాధించేవారు. ఈ బయలుదేవతలు ఆరాధించే టైంలో వీళ్ళు పిల్లల్ని ఇస్తారు, గర్భాలను తెరుస్తారు, లేకపోతే ఆర్థికంగా బలపరుస్తారని బయలుదేవతను ఆరాధించేవారు అని అంటే, దేవుడి యొక్క బలిపీఠం దగ్గర, దేవుని ఆరాధన దగ్గర వేరే యొక్క బలిపీఠం తీసుకొచ్చి పెట్టేవారు. ఆరాధించుచు వెండి బలిపీఠాన్ని ఆరాధించుచు దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు అనొచ్చు, దేవుడు నాకు కార్యం చేస్తాడు అనొచ్చు, దేవా నన్ను స్వస్థపరుచని ప్రార్థన చేస్తూ లోక సంబంధమైన యొక్క క్రియలు, వేరే అన్య దేవతలకు పోయి నీ దిగ్గు నుంచి, అంటే ప్రొటెక్షన్ కొరకేమో యెహోవా దేవుడు, ప్రొవిజన్ కొరకేమో అన్య దేవతలు. దేవుడు నన్ను కాపాడాలనేమో దైవిక సంబంధమైన యొక్క క్రియలు, ఆనందాల కొరకు, వ్యభిచారము కొరకు, తప్పుడు యొక్క క్రియలకు కాంప్రమైజ్ అవ్వటం కొరకు. ఇంకా ఉదాహరణగా చెప్పాలంటే, ఈ కాంప్రమైజ్ అయ్యే దానిలో మనము దేవుడికి అంగీకారమైన యొక్క ఆరాధన చేస్తూ, ప్రజల దగ్గర నేను ఒక్కడిని అనిపించుకుంటానికి, ప్రజల దగ్గర మనం ఒకటి అనుకుంటూ, ప్రజలకి మనకి వ్యత్యాసం రాకుండా ఉండాలి. వీడు దేవుణ్ణి నమ్ముకుండు, ఈ దానిలో వేరియేషన్ తీసుకొస్తారేమో అది రాకుండా ఉండాలి, వాళ్ళు నన్ను దూరం పెట్టకూడదు, వాళ్ళు మనోళ్ళు కాకుండా వేరుపరచకూడదు, ఈ సపరేషన్ ఇష్టం లేక కొన్ని వాటిని ఆహ్వానిస్తాం. నా మాట్లాడమవుతుందా? దేవుడు కొలుస్తూ వీళ్ళు నన్ను సపరేట్ చేయకూడదు, లోకం నన్ను వేరుపరచకూడదు, లోకంలో ఉన్న నా చుట్టాలు నన్ను వేరు చేయకూడదు, లోకంలో ఉన్న మా వాళ్ళు, మా కులం వాళ్ళు, మా ఈ బ్లాబ్లాబా వాళ్ళు నన్ను దూరం చేయకూడదు. వాళ్ళ కొరకు నేను ఈ ఇంటిని చేసేటప్పుడు ఏదంట వాస్తు చూసుకుంటా, వాళ్ళ కొరకు ఈ కార్యక్రమంలో ఏలు పెడతా, వాళ్ళ కొరకు వాళ్ళు చేసే యొక్క మాటలు, చేసే ఒక దానిలో నా అంటూ చెయ్యి నేను అందిస్తా. అంటే మై డియర్ పీపుల్, ఇక్కడ మాట చెప్తున్నా, అన్నీ ఆరాధనతోనే ముగిసిపోవు, అన్నీ దేవుని దగ్గరికి వచ్చి ప్రవచనం పొందుకుంటుందని అయిపోదు, అన్నీ నెత్తి మీద చేయబడితే ఇక ఫినిష్ అనిపోవటానికి లేదు. అట్లా అనుకొని పడిపోయిన వాళ్ళు ఇంతమంది ఉన్నారు, సబ్జెక్ట్ ఎక్కడ వస్తుంది అంటే, కొలుస్తూ ఈ చూ అనే దానిలోనే సబ్జెక్ట్ ఉంటుంది. నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తూ లోకంలో ఏ క్రియలు జరిగిస్తున్నావు అనేది దేవుడికి మ్యాటర్స్. దేవుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తూ లోకంలో ఎవరి దగ్గర పోతున్నాం అనేది దేవునికి మ్యాటర్స్. దేవుని దగ్గర అర్పణలు అర్పిస్తూ వేరే దగ్గర ఏమి పెడుతున్నాం అనేది దేవునికి మ్యాటర్స్. మందిరానికి వస్తూ వేరే ఏ ప్రదేశాలకు పోతున్నాం అనేది దేవునికి మ్యాటర్స్. ఇక్కడ దైవిక సంబంధమైన పాటలు పాడుతూ మాట్లాడుతూ లోకంలో నువ్వేం మాట్లాడుతున్నావు అనేది మ్యాటర్స్. ఇక్కడ నువ్వు బల్లారాధన తీసుకుంటూ పరిశుద్ధమైనవి తీసుకుంటూ బయట ఎలాంటివి తీసుకుంటున్నావు అనేది దేవుడికి మ్యాటర్స్. ఇది కరెక్ట్గా ఉండి అది సరిగ్గా లేదనుకో, ఇక్కడ సరైన ఆరాధన జరిగిస్తూ దీనిలో కల్మషం లేదు, యు డిడ్ గుడ్, మంచి చేస్తావు, కానీ చేస్తూ వేరేది ఏది పక్కన పెట్టినా దేవుడికి అస్సలు నచ్చదు. నేను తప్ప వేరొక మనం పెట్టేస్తాం, యాజ్ సింపుల్ యాజ్ చేసి పెట్టేస్తాం. నాకు తెలిసిన చాలామంది ఈ మధ్య చాలా వింటున్నాయి, కొలుస్తూ దేవుణ్ణి ప్రొటెక్షన్ పెట్టుకుంటూ ప్రొవిజన్ కొరకు వేరే వాళ్ళని, అంటే లోకపరంగా ఆస్వాదించబడదు, లోకపు యొక్క క్రియలను బట్టి మార్గాలు చేస్తూ ఇది తప్పు, దేవుడు ఈ రీతిగా ఆశీర్వదించడు, దేవుడి యొక్క చిత్తం ఇది కాదు, కానీ నీకు డబ్బు కావాలి, కానీ నీకు ఎదగటం కావాలి, కానీ మనుషుల యొక్క మెప్పు కావాలి, నువ్వు తక్కువడివి కాదు అని ఆ మాట రాకుండా కొరకు లోకకరమైన తీరు చేస్తాం. ఇక్కడ వాస్తులు చూసే వాళ్ళు చాలామంది ఉన్నారు, లోకపు యొక్క క్రియల్ని ఆహ్వానించే వాళ్ళు చాలామంది ఉన్నారు, లోకపు యొక్క క్రియలకి అవకాశం ఇచ్చి పాడైపోయిన చాలామంది ఉన్నారు. వాళ్ళకి ముచ్చట చెప్తున్నా, దేవుడికి అయితే ఆ చెయ్యి అయినా ఉండాలి, దేవుని చెయ్యి అయినా ఉండాలి.
దాని దగ్గర పక్కన పెట్టినాం అనుకో, ఆరాధన చేయకపోయిన దేవుడికి ఇబ్బంది ఏమి లేదు. దేవుడు ఏమి ఇది కోప్పడ్డు. ఆరాధించు వేరే దాన్ని పక్కన పెట్టిన అనుకో పాపం వచ్చేస్తుంది, దేవుడికి పాపం వచ్చేస్తుంది. సో ఆరాధించేటప్పుడు సింగిల్గా దేవుని దగ్గర ఆరాధించు, ఆయన తప్ప వేరేది లేకుండా చెయ్యి, కంప్లీట్గా సబ్మిషన్ చేయి. లేదు ఆరాధించు ఏమైనా పక్కన పెట్టినావా తాడ తీసేస్తాడు. చదువుదాం. మీరు నన్ను కొలుచుచు వెండి దేవతలను బంగారు ఎర్త్ మట్టి నుంచి అదే రీతిగా దేవుడు అంటున్నాడు, ఈ రాళ్ళకి సంబంధించి నువ్వేమి గెలకదు, నువ్వేమి షార్పెన్ చేయకు, నువ్వేమి నీ పనిముట్లు ఉపయోగించి ప్రయోగాలు ఏం చేయకు, ఎట్లుందో అట్లా తీసుకొచ్చి పెట్టు. దేవుడేంది, దేవుడికి ద బెస్ట్ అవసరం లేదా, దేవుడికి ద బెస్ట్ అవసరం లేదా, బెస్ట్ ఎక్విప్మెంట్ అవసరం లేదా, బెస్ట్ టెక్నాలజీ ఆయనకు అవసరం లేదా, బెస్ట్ డిజైన్ కళ్ళకి వావ్ అనిపించే మందిరం అవసరం లేదా, వావ్ అనిపించే యొక్క ఆరాధించే యొక్క అట్మాస్ఫియర్ ఆయనకు అవసరం లేదా. దేవుడు అంటుండు, రే నువ్వు షో ఆఫ్ లీకు ఎట్లుందో అట్లా తీసుకొచ్చి పెట్టు. నువ్వు గనక వెండితో కానీ బంగారంతో కానీ ఏమన్నా తీసుకొచ్చి బలిపీఠానికి కట్టాలని చూసినావు అనుకో, పాయింట్ ఇక్కడ ఏంటంటే ఈ అన్య బలిపీఠాల దగ్గర వీళ్ళు ఏం చేస్తారు, బలిపీఠాలను డిజైన్ వేస్తారు, ఉన్న చాటు ఉంచరు, దానికి ఒక దండ వేస్తారు, ఒక వెండి ఇది పెడతారు, ఒక ఆకారాన్ని పెడతారు. ఈ రీతిగా పెట్టే ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఒక మనుషుడికి ఉన్న యొక్క ఆలోచన తీరు ఏమవుతుందంటే ఆరాధన దగ్గరికి పోదు. ఈ ఆరాధన కొరకు పెట్టింది ఉంది చూసావా, మనసంతా వీటి మీదకి పోతుంది. ఆరాధించే టైంలో నీ మైండ్ వేరే చుట్టుపక్కల థర్డ్ పార్టీస్ మీద ఎఫెక్ట్ కాకూడదు. భౌతిక సంబంధమైన యొక్క వాటి చేత నీ మనసు నీ ఆరాధన ఎఫెక్ట్ కాకూడదు. ఎట్లుందో అట్లా తీసుకున్నా, నాకు అది చాలు. నీకు ఇష్టమైంది నీకు నచ్చినట్లొద్దు. నాకు ఇష్టమైంది ఏందో తెలుసా, సింపుల్సిటీ. సింపుల్సిటీ. మట్టిని తీసుకురా, చెత్తగా ఉంటుంది, పెట్టాడా, రాళ్ళు సరిగ్గా ఉండవు, కానీ అదే పెట్టు. నాకు చెత్తగా ఉందే కావాలి, నాకు నార్మల్గా ఉందే కావాలి. నువ్వు ఇది తీసుకొచ్చినావు అనుకో, నీ ఫోకస్ ఆరాధన మీద ఉంటుంది. వేరేది కాకుండా ఏది పెట్టాలని చూసినా ఆరాధన కంప్లీట్గా ఉండదు, 100% ఉండదు. చుట్టుపక్కల బంగారం మీద పోతుంది, చుట్టుపక్కల ఉన్న వెండి మీద పోతుంది, నువ్వు పెట్టిన వాటి మీద పోతుంది. మహిమ మనుషుడికి పోతుంది. నాకు నచ్చదు మనుషుడికి మహిమ పోవటం. ఆరాధన అంటే నా మహిమ కనపరచబడాలి. ఇప్పుడు సబ్జెక్ట్ ఏందో తెలిసిన, దేవుని దగ్గర పోయినప్పుడు ఆరాధించే టైంలో, దేవుని కొరకు చేసే ఒక టైంలో నీ దగ్గర దేవుడికి సబ్మిట్ అయ్యే ఇది లేకపోతే యు నీడ్ టెక్నాలజీ. నువ్వు దేవుని యొక్క మహిమను దింపకపోతే యు నీడ్ సపోర్ట్. నువ్వు దేవుని దగ్గర నుంచి ప్రత్యక్ష పొందకపోతే యు నీడ్ సంథింగ్ ఎల్స్. యు నీడ్ గోల్డ్, యు నీడ్ సిల్వర్, యు నీడ్ ఎక్విప్మెంట్, యు నీడ్ టెక్నాలజీస్, యు నీడ్ గ్యాడ్జెట్స్. వీటి చేత నీ ఆరాధన ప్రభావితం అవుతూ ఉంటే దేవుడికి నచ్చదు. మ్యూజిక్ నీకు ఆరాధించడానికి ప్రేరేపణిస్తుందా? టెంపో పెంచడం నీకు ఆరాధించడానికి ప్రేరేపణ ఇస్తుందా? నార్మల్ అవుతుంటే రావట్లేదా? స్లోగా పోతుంటే రావట్లేదా? ఆరాధన అయిపోయిన తర్వాత మౌనంగా ఉండేటప్పుడు ఆ వేడి నీకు రావట్లేదా? దెర్ ఈస్ సంథింగ్ స్పాయిల్ ఇన్ యువర్ వర్షిప్. నీ ఆరాధన ఏదో తేడా ఉంది బాబు, నీ ఆరాధన ఏదో తేడా ఉంది అంటే నీకు సపోర్ట్ లేకపోతే నా మహిమ నీకు రావట్లా. నీకు సపోర్ట్ లేకపోతే నా ఆరాధన నీకు ఎక్కట్లే. దేవుడికి అది నచ్చదు. నీ మహిమ కనపడటానికి ప్రయత్నం చేసినావు అనుకో, నీ వాయిస్ని చూపించడానికి ప్రయత్నం చేసినావు అనుకో, నీకున్న యొక్క జ్ఞానాన్ని ప్రదర్శించడానికి ప్రయత్నం చేసినావు అనుకో, నీ అనేది ఏది బలిపీఠం దగ్గర పెట్టడానికి ప్రయత్నం చేసినా దేవుడికి నచ్చదబ్బా, దేవుడికి నచ్చదు. ఇప్పుడు సబ్జెక్ట్ ఏంటంటే ఈ బంగారము వెండిని తేటల ఉద్దేశం ఏందో తెలుసా? నన్ను నేను చూపించుకోవాలి, నన్ను నేను నా ఆరాధన చూపించుకోవాలి, నా అన్య భాషలను చూపించుకోవాలి, నా ఆత్మ ప్రేరేపణ చూపించుకోవాలి, నా గంభీరత్వాన్ని చూపించుకోవాలి, నా ఉజ్జీవాన్ని చూపించుకోవాలి. ఇక్కడ పడిపోతావు నువ్వు, ఇక్కడ పడిపోతావు నువ్వు. దేవుడుకి సబ్మిట్ అయితే, దేవుడికి అంగీకరించబడే రీతిగా ఉంటే, నీవు ఎంత కష్టపడినా పొందలేని యొక్క ఫేమ్
జస్ట్ దేవునికి సబ్మిట్ అయితే పొందుకుంటాం. అది విషయం. ఒక మాట నేను చెప్తా, నేను ఎప్పుడు బలిపీఠ మీద ఉండి చెప్తున్నా, అభిషేకం కొరకు ప్రార్థన చేసిన రోజు లేదు. మా నాన్న మీద ఉన్న రెండు పాల అభిషేకం నా మీదకి రాయ్యా, ఏలియా మీద ఉన్న అభిషేకం 2 పాలు నాకు రా, నాకు అదివ్వు ఇదివ్వు. నెవర్ ఎవర్ దేవుని దగ్గర పోయి నాకు అభిషేకం దయచేని ప్రార్థన చేసిన రోజులే. ఏంది పెంతెకోస్తులో అభిషేకం అనే మాట పెద్ద ఇది అనుకుంటాం. అసలు విషయం, ఈ 10 తలాంతులు 5 తలాంతులు 1 తలాంతులు ఇచ్చిన సబ్జెక్ట్ తెలుసు కదా. 5వడు ఏం చేసిండు, రే బాబు నేను ఇక 5 తలాంతులు ఇస్తున్నా, నేను పోయి వ్యాపారం చేయడానికి వేరే దేశానికి పోతున్నా, అంతవరకు నువ్వు దీన్ని ఏం చేయాలి, వ్యాపారం చేసి కష్టపడి అధికపరచాలి. 2వడికి అదే చెప్పిండు, కష్టపడాలి, వ్యాపారం చేయాలి, మల్టిప్లై చేయాలి. 1వడికి అదే చెప్పిండు, చేయాలి, కష్టపడాలి, మల్టిప్లై చేయాలి. 5, 2, 1 ఇచ్చిండు, ఆయన పోయిండు. దేవుడు ఇచ్చిన దాన్ని అకౌంటబుల్గా లేకపోతే, అంటే లెక్క అప్పచెప్పేవాడిగా లేకపోతే అధికారం ఉన్న ప్రయోజనం లేదు, అభిషేకం ఉన్న ప్రయోజనం లేదు. నేను దేవుని దగ్గర పోయి ఎప్పుడు అడిగేది, ప్రభువా నన్ను నమ్మి నా మీద కొన్ని బాధ్యతలు పెట్టినావు, నన్ను నమ్మి లెక్క అప్పచెప్పడానికి కొన్ని నాకు అప్పగించను, వీటిలో లెక్క అప్పచెప్పేవాడుగా ఉంటే చాలు, వ్యాపారం చేసి దీన్ని మల్టిప్లై చేస్తే చాలు, లేనిపోయినవి నా నెత్తి మీద నేను పెట్టుకోవాలని లేదు. అభిషేకం కావాలని చెప్పి దాన్ని వాడటానికి లేకపోతే ప్రయోజనం లేదు. సో ఫస్ట్ అకౌంటబిలిటీ కమ్స్ బిఫోర్ అథారిటీ. నీకు నాకు లెక్కప్ప చెప్పుకునే ఒక తీరు లేకపోతే, అభిషేకం గురించి అడిగినా 2 పార్లు ఇవ్వు ప్రభా అన్న మాటకే అవుతుంది, కానీ నీ జీవితంలో మార్పు ఉండదు. మాటకి అవుతుందేమో కానీ పెద్ద పెద్ద మాటలు నువ్వు మాట్లాడచ్చు, పెద్ద పెద్ద ప్రవచనాలు నీకు రావచ్చు, బట్ టెలింగ్ యూ, ఎంత పెద్ద మాట అయినా నువ్వు అకౌంటబుల్గా లేకపోతే దాని ఎఫెక్ట్ నీ జీవితంలో ఉండదు. అభిషేకం గురించి ప్రార్థన చేయకు, నాకు అది కావాలి ఇది కావాలని అడక్కు, ఉన్న దాని మీద లెక్కప్ చెప్పేవాడిగా ఉండు. నేను దేవునికి లెక్కప్ చెప్పేవాడిగా ఉన్నాను అనుకో చాలు. లేనిపోయింది అడిగి దానికి లెక్కప్ చెప్పపోయి దేవుని దగ్గర ప్రశ్న అడగటం కంటే ఉన్నదానికి. ఇప్పుడు ఈ మాట నేను ఇంత చెప్పినా తెలుసా, ఇప్పుడు 100 మందికి దురాశ ఎక్కువ. ఏమెక్కువ? నాకు నా ఆత్మ ఊపికి శరీరం ఊపి సహకరించట్లా, తాగేటప్పుడు కూడా ఫాస్ట్ తాగాలని అవ్వట్లా. వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే, దురాశ. ఏంటి దురాశ? ఇగో దేవుడి చిత్తంలో ఏ సమయంగా ఏది అప్పగించాలి మనకు ఉంటుంది. నీకు జబ్బని దేవుడికి తెలుసు, నీకు అప్పు ఉందని దేవుడికి తెలుసు, నీకు కష్టం ఉంది, ఇబ్బంది ఉంది, చచ్చిపోయే ప్రదేశాలు ఉన్నాయి, పరిస్థితులు ఉన్నాయి అని దేవుడికి తెలుసు. ఈ తుఫాన్ వస్తున్న విషయం దేవుడికి తెలీదా? తెలుసు రే బాబు, తెలుసు. కానీ ఈ దురాశ అన్న దానిలో ఏమవుతుందో తెలుసా, మన ప్రేరేపణ మనల్ని, మన ఆత్మ మనల్ని, అమ్మో దేవుడి సమయం ఇంకా రావట్లా, అమ్మో దేవుడి కార్యం ఇంకా జరగట్లా, అమ్మో ఆరాధన చేసినా ఇంకా పని జరగట్లే అన్న దానిలో నీ ప్రేరేపణ ఏమవుతుందో తెలుసా, ఈజీ వేస్ట్లోకి పోతుంది, లోక సంబంధమైన క్రియల్లోకి పోతుంది, ఇక్కడ కాకపోతే వేరే చోటాన్ని పోతుంది, ఈడ త్వరగా కార్యం జరగకపోతే వేరే ఏమైనా జరిగిస్తే త్వరగా అవుతుందేమోనని నీ మార్గం అటు పోతుంది. మేబీ దేవుడు దీన్ని పరీక్షించటానికి ఏమో ఆలస్యం చేస్తుండేమో, నీ బుద్ధి బయట పెట్టడానికి, అసలు నీ భక్తి ఏందో బయట పెట్టడానికి దేవుడు ఆలస్యం చేస్తుండేమో. ఈ ఆలస్యంలో కనుక నువ్వు లాయల్ అని తెలియలేదనుకో, లాయల్ ఏమంటావు మరి, నువ్వు నిజాయితీ పరుడివి, నమ్మకస్తుడివి, దేవుడు తప్ప వేరే ఆరాధన లేదు అని కనుక తేలేదనుకో పని జరగదు. సమస్యలు వస్తాయి, మీకు మించిన సమస్యలు, మీకు మించిన ఒక ఇవి భూప్రపంచం మీద బొచ్చుడు మందికి ఉంది. క్రైస్తవులని చెప్పబడుతుంది. మీ మిషనరీలు కథలు చదివితే చచ్చిపోతారు మీరు. మిషనరీలు కథలు చదివితే, మిషనరీకి జరిగింది పరిస్థితి కనుక జరిగితే ఒళ్ళు దగ్గర పట్టుకుని భక్తి చేస్తారు మీరు, నిజం. కానీ ఆత్మ ప్రేరేపణ ఈ బలిపీఠం దాని మీద గాక ఈ పక్క వాటి మీద అవటం దాన్ని బట్టి, ఈ వెండి బంగారాల మీద అవటం దాన్ని బట్టి, ఆరాధన కంటే ఆరాధికుడి మీద ఫోకస్ పోవటం దాన్ని బట్టి నీలో నాలో భక్తిలో తేడాలు వస్తున్నాయి, ప్రార్థనలో తేడాలు వస్తున్నాయి, జీవితాల్లో తేడాలు వస్తున్నాయి, ఫలించే విషయాల్లో తేడాలు వస్తున్నాయి. దేవుడు ఏమంటున్నాడంటే ఈ ఎక్స్ట్రాలు ఏమొద్దు,
ఎక్స్ట్రా గోల్డ్ ఏమొద్దు, ఎక్స్ట్రా సిల్వర్ ఏమొద్దు. నేను చేసిన ఈ రాయిని ఇది అట్లుంది అట్లా తీసుకొచ్చి, మంచిగా ఏముండదు, చూడటానికి గలీజ్గా ఉంటుంది, కానీ నాకు అదే ఇష్టం. నీ ఫోకస్ నా మీద ఉండాలి. నీ బతుకు గలీజ్గా ఉండొచ్చేమో, నీ బతుకు చండాలంగా అయి ఉండొచ్చేమో, కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా, నువ్వు అట్లా వచ్చి కనుక ఆరాధన చేసినావు అనుకో, నేను నీ గలీజ్ జీవితాన్ని సుందరంగా ఎట్లా మారుస్తాను నీకు అర్థమవుతుంది. ఈ గలీజ్ జీవితంలో నా మహిమ ఎట్లుంటుందో ఆ రుచి ఏందో నీకు అర్థమవుతుంది. నువ్వు గనక వేరే ఎఫెక్ట్లు పెట్టుకున్నావు అనుకో, ఈ ఎఫెక్ట్ల మధ్యలో నా ఎఫెక్ట్ నీకు తెలియదు. సింపుల్ సిటీ. ఏం కావాలి? ఏం కావాలి? బ్యూటిఫుల్ ఉన్నది, ఫిల్టర్ లేకుండా ఉన్నది. చదువుదాం. మంటి బలిపీఠమును నా కొరకు చేసి. కింద దహన బలులు రాయబడి ఉంది చూడండి, చదవాలి, పోవాలి. దహన బలులు, బంట్ ఆఫరింగ్స్, పీస్ ఆఫరింగ్స్ అని రాయబడి ఉంటుంది. yes it is 24th verse. మంటి బలిపీఠమును నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులను సమాధాన బలులను నీ గొర్రెలను నీ ఎద్దులను అర్పింపవలెను. నేను నా దహన బలులు సమాధాన బలులను. మరీ మీకు ఫ్లో ఎక్కువ అవుతుంది, ఎక్కువ మాట్లాడుతున్నానా, ఎక్కువ ఫ్లోగా పోతుందా అంటే ఒకే స్పీడ్ ఒకే ర్యాప్ మీద పోతుంది, దాన్ని బట్టి కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారా? పురుషులు ఫ్రీగా అడుగుతున్నా, ఏమైనా ఇబ్బందిగా ఉందా, కష్టంగా ఉందా, ఎక్కట్లేదా బుర్రకి? ఫ్రీగా అడుగుతున్నా, లేకపోతే ఒక మంచి పాట పాడిద్దాం, ముందుకు పోదాం. ఏమైనా ఉందా ఇబ్బంది? కంటిన్యూ చేయిందా? నేను చెప్పేది ఎంత ఉంటుందో మీ దాకా పోకపోతే ప్రయోజనం లేదు. అందుకే నేను అంటున్నా, మీకు మంచిగా అనుబుద్ధి అయితే చెప్తా. దహన బలులు, సమాధాన బలులు. దహన బలి ఎందుకు అర్పిస్తాము, సమాధాన బలి ఎందుకు అర్పిస్తాము? దహన బలి అర్పించేది పాపపు యొక్క ప్రాయశ్చిత్తం కొరకు. అంటే ఏమైతుంది, దహనం అయిపోద్ది, తెచ్చిన యొక్క బలి కంప్లీట్గా బూడిదవుతుందిరా, కాల్చబడుతుంది, బూడిదవుతుంది. ఇప్పుడు ఈ బర్న్ట్ ఆఫరింగ్లో దేవుడు బలిని అంగీకరించబడక ముందు, నీ ఆరాధన తీసుకోబడక ముందు నీ పాపంతో డీల్ చేస్తాడు. నీకు కార్యం జరిగించాలనుకున్న ముందు నీ పాపంతో డీల్ చేస్తాడు. దేవుడు వాగ్దానం చేయబడక ముందు నీ పాపంతో డీల్ చేస్తాడు. దేవుడు ఒక నిశ్చయిత ఇచ్చే ముందు నీ పాపంతో డీల్ చేస్తాడు. అంటే పాపంతో డీల్ చేయటం ఏంది, ముందు నీకు కవినెంట్ రావాలి అంటే, ఒక నియమం రావాలి అని అంటే, ఒక వాగ్దానం, నా ప్రసన్నత నీకు రావాలి అని అంటే, ముందు సన్నిధికి దహన బలి తీసుకురా. ముందు ఏం తీసుకురావాలి? దహన బలి తీసుకొస్తే అది రక్తం చిందించి, తెలుసుగా, చేయబెడతాడు, నా పాపం దీని మీద ఉందంటాడు, ఇన్నోసెంట్ బ్లడ్ కుమ్మరించబడుతుంది, పూర్తిగా దహనం అవుతుంది, దేవుడికి పొగ బయటికి పడుతుందని బట్టి ఇంపైన సువాసనగా. ఈ మాట నేను ఒకసారి రాసుకున్నా చదివేటప్పుడు. అరే బాబు, నాకు అర్థం కాదు, బలిపీఠము మీద రక్తం ఉండి ఆ వాసన, ఆ గలీజు, ఆ బూడిద, ఆ ఎముకలు, శ్మశానం ఎట్లా ఉంటుందండి? మంచిగా ఉంటుందా? చండాలంగా ఉంటుంది. ఇవన్నిటి మధ్యలో బలిపీఠం అట్లుండి కంపు కొడుతూ, గలీజుకుంటూ, రక్తం కాడుతూ, రక్తం కాల్చుతూ, ఆ సౌండ్లు, ఆ దహించేటప్పుడు ఆ ఏడుపులు, ఇవన్నిటి మధ్య దేవుడు ఇంపైన సువాసన అంటే ఏంది? సైకోనా దేవుడు? ఈ చండాలం ఉంటే ఇంపైన సువాసన ఏంది? ఇక్కడ నాకు అర్థమైంది ఏంటి అని అంటే, దేవుడు ఇంపైన సువాసన ఎంచేది ఏందో తెలుసా? అక్కడ జరుగుతున్న బలిపీఠాన్ని జావటం రక్తం కాదు. నువ్వు చేయబెట్టి, ప్రవ్వా నా పాపం ఇది ప్రవ్వా అని అనుకొని ఒప్పుకొని దానికి అప్పగిస్తున్నావు చూసావా? ఇది వెళ్తున్నప్పుడు, ఈ బలి దేవుని దగ్గర పోతున్నప్పుడు నీ పాపము కూడా దహించబడుతుంది. ఈ బలిలో నీకు రిడెంప్షన్ దొరుకుతుంది, ప్రాయశ్చిత్తం దొరుకుతుంది, పశ్చాత్తాపం దొరుకుతుంది. ఆయన హృదయంలో ఒక పాపి రక్షించబడింది అనేది దేవునికి ఇంపైన సువాసన. బలి కాదు, బలిపీఠం కాదు, దేవుని దగ్గరికి వచ్చి, ప్రవ్వా నేను పాపిని, నన్ను క్షమించు, నేను ఒప్పుకుంటున్నాను ప్రవ్వా, నేను దహించబడాలనుకుంటున్నా, నా పాపపు పొరలు దహించబడాలనుకుంటున్నాయి అని దేవుని దగ్గర ప్రాయశ్చిత్తం కొరకు బలి నర్పిస్తావే, అది దేవునికి. మరి ఎంతమంది దేవునికి ఇంపైన సువాసన ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారో లేదో నాకు తెలియదు. దేవుడికి
ఆరాధన కంటే ముందు పాపాన్ని డీల్ చేస్తాడు. నీ పాపం డీల్ అవ్వకుండా ఆరాధన ఏమి చేసినా ప్రయోజనం ఉండదు. పాపం 3 రకాలు: పర్సనల్, టెరిటరీ, జనరేషనల్. టైం అవుతుంది, ఇబ్బంది అవుతుంది అన్న ఒక ఆలోచన వెనకాల రన్ అవుతా ఉంది. దట్టు బలారాధన. పర్సనల్ సిన్, టెరిటరియల్ సిన్, జనరేషనల్ సిన్ అంటే బైబిల్ అన్నీ చక్కగా చెప్పబడినాయి. నేను పాపం చేసినావు అనుకో, జీతం మరణం. నువ్వు పాపం చేస్తే పోతావు. పాయింట్ 1. పాయింట్ 2, తల్లిదండ్రులు కనుక పుల్లటి ద్రాక్షాలు తింటే నీ పిల్లల పళ్ళు పుచ్చిపోతాయి. 3వది, పాపం వాళ్ళందరూ ఒక గుంపు ఉన్నారు అనుకో, నువ్వు ఉండకూడదు. ఉన్నావు అనుకో సుధోమ గుమ్రాలాగా అవుతుంది. టెరిటరియల్ సిన్. మొదటి పర్సనల్, పాపం చేస్తే, నువ్వు వ్యక్తిగతంగా పాపం చేస్తే నీకు జీతం ఉంటుంది. పాయింట్ 1. పాయింట్ 2, తల్లిదండ్రులు పాపం చేసిన దాన్ని బట్టి పిల్లలకి జీతం ఉంటుంది. పాయింట్ 2. పాయింట్ 3, టెరిటరియల్ అంటే ప్రాంతీయపు యొక్క దురాత్మల చేత ఉండకూడని చోట నువ్వు ఉంటుంది. దాన్ని బట్టి కొంతమంది ప్రార్థనకు వచ్చేటప్పుడు, నేను ఆడ పోయినా, అది ఏదో గాలి అంటారు, గాలి అనేది ఆ గాలి జోకిందని, నా ప్రార్థన చేయడానికి వచ్చినారు ఈడ, గాలి జోకిందని, అప్పటి నుంచి జ్వరం వచ్చిందని, అప్పటి నుంచి ఒంట్లో సరిగ్గా లేదని. ఎందుకు? నువ్వు ఉండకూడదు ఆడ. యు ఆర్ సెన్సిటివ్ టు దాట్. యు ఆర్ సెన్సిటివ్. యు ఆర్ నాట్ రెడీ, యు ఆర్ నాట్ స్ట్రాంగ్, యు ఆర్ సెన్సిటివ్ కాబట్టి ఆడ పోకూడదు. పోయిను, సోకింది, టెరిటరియల్ సీన్. మీకు ఇంకా అర్థం కావాలంటే, దావీదు దానియేలు 21 దినాలు ప్రార్థన చేసేటప్పుడు, ఇక తీకండి, తలపైకి ఎత్తండి, చేసేటప్పుడు దానియేలు ప్రార్థన చేసిన మొదటి దినమే దేవదూత జవాబు తీసుకురావడానికి వచ్చింది. కానీ ఆడ రాయబడి ఉంటుంది, దానియేలు దగ్గరికి వచ్చినప్పుడు 21 దినాల నుంచి మధ్య ఆకాశం దగ్గర నేను పోరాటం చేస్తూ ఉన్నా. ఎవరితో? ప్రాంతీపు యొక్క దురాత్మలతో. పనులకు పోతున్న వారికి మంచిగా ముచ్చట చెప్తున్నా. మీరు వెళ్ళే ప్రాంతము, మీ పని కంటే ముందు మీరు పరిశుద్ధపరచకపోతే మీ పని మీకు ప్రయోజనంగా మార్చబడదు. ప్రాంతాలకు పోయే వారికి వేరే చోట్ల పోయి ఇటుబట్టిలో ఉన్నారు, వస్తారు. చెప్తున్నా, ప్రాంతీయపు యొక్క దురాత్మల మీద నువ్వు అధికారం తీసుకోకపోతే, ప్రాంతీయపు యొక్క ఆత్మల మీద నీ భక్తి, నీ ఆరాధన, నీ బలిపీఠం ఆడ లేకపోతే, నీ ప్రార్థన అక్కడ లేకపోతే, ప్రాంతీయపు యొక్క దురాత్మ నిన్ను పనిచేస్తుంది. అదే పని చేసేవాడైనా, ఏ పని చేసేవారైనా ప్రాంతీయపు యొక్క దురాత్మలు పనిచేస్తుంది, చంపేస్తుంది. నేను ఆధ్యాత్మికంగా చంపేస్తుంది. ఫ్రూట్ నీ చేతికి రాదు, కష్టం యొక్క ఫలం మీకు రాదు. బిఫోర్, పని కంటే ముందు ప్రాంతీయంగా దురాత్మల మీద ఏం తెచ్చుకోవాలి? మీరు అధికారం తెచ్చుకోవాలి. పీస్ ఆఫరింగ్ అంటే సమాధాన బలం. అంటే ఏంది? ప్రభువా ఇది సంతోషం, ప్రభువా నేను పశ్చాత్తాపడినా, నేను పాపకి క్రయధనం చెల్లించిన, ఇప్పుడు నీకు నాకేం కావాలి? సమాధానంగా. దహన బలి, ఫాలోయింగ్ పీస్ ఆఫరింగ్. దహన బలి ఉండి దేవుడితో సమాధాన పడే ఒక బలి లేకపోతే, అంటే పబ్లిక్గా నువ్వు సమాధాన పడ్డావు, దేవుడికి నాకు ఒక ఫెలోషిప్ ఉంది అనే బలి కూడా నువ్వు అర్పించకపోతే, పాయింట్ ఏమైతుందో తెలుసా? పాపము నుంచి వచ్చే భయానికి దేవుని దగ్గరికి వచ్చినావు, కానీ దేవునికి నీకు సంబంధం కొరకు రాలే. గమనించాలి. పాపం వల్ల జీతం మరణం. అమ్మ, అది భయం. నరకానికి పోతాం అనేది భయం. దీనివల్ల నాకేదో చెడుగా అవుతుంది అనేది భయం. దీని కొరకు బలర్పించును. దేవునికి నీకు సంబంధం కొరకు కాదు, దేవుని ప్రేమించి కాదు. మైలవరంలో ఒకసారి మామూలు ప్రశ్న అడిగినా, మీరు ఈ పరలోక రాజ్యానికి పోవాలనే ఒక ఆశ ఎందుకు? అసలు దేవుని ఎందుకు అంగీకరిస్తున్నారు? భక్తిని ఎందుకు తీసుకుంటున్నారు అని అంటే, నరకం పోకుండా ఉండే నిమిత్తం. దేనికి? ప్రతి ఓడి ప్రార్థన, ప్రతి ఓడి భయం, ప్రతి ఓడి పశ్చాత్తాపం, ప్రతి ఒక్క సరి ఏడ వస్తుందంటే నరకానికి పోకుండా ఉండే నిమిత్తం. అదేనా? నిజం చెప్పండి, అదే కదా. నరకానికి పోకూడదు, పరలోక రాజ్యానికి పోవాలి. కానీ ఆలోచన తీరు ఎప్పుడు, భక్తి ఎప్పుడు, నేను నిత్యత్వం దేవునితో గడపాలి అనే ఒక ఆలోచన మీద భక్తి ఉండదు.
నరకానికి పోకుండా ఉండాలన్న దాని మీద భక్తి ఉంటుందేమో, కానీ నిత్యత్వం దేవునితో గడపాలి, ఎట్లా గడపాలి, ఆ మహిమను ఎట్లా ఇది చేయాలి, నేను ఎట్లా నన్ను వృద్ధి చేసుకోవాలి, నా విశ్వాసం ఎట్లా ఉండాలి అన్న దాని మీద ఎప్పుడైనా ఉందా ప్రార్థన మీది? అన్న దాని మీద భక్తి ఎప్పుడైనా ఉందా? అన్న దాని మీద పాపం చేయకుండా ఎప్పుడైనా ఉన్నారా మీరు? ముందుకు పోదాం. 1 రాజులు 12వ అధ్యాయం 26వ వచనం. ఎంతసేపు అయింది నేను నిలబడి? టూ మచ్ అమ్మ బాబోయ్. ఈ జనులు యెరూషలేమునందున్న యెహోవా మందిరమందు. ఒక్క నిమిషం ముగిచేస్తాం. లేదు, మళ్ళీ ఎప్పుడైనా అవకాశం ఉంటే మనం మాట్లాడుకుందాం. మళ్ళీ ఎప్పుడైనా అవకాశం ఉంటే మా డాడీకి ఒక మాట చెప్తున్నా, మళ్ళీ ఎప్పుడైనా అవకాశం ఇస్తారేమో అని. టైం అయిపోయింది, ఐఎమ్ సో సారీ. ముగింపులో ఒక మాట, ప్రతి ఒక్క బలిపీఠం అన్నప్పుడు దేవుడి యొక్క ఉద్దేశం లేకుండా పోలేదు. ఇప్పుడు చదవబడిన ఒక 2 వచనాల్లో, చెప్పబడిన ఒక 2 దానిలో చాలా వివరాత్మకంగా మాట్లాడుకున్నాం. అయితే ఇక్కడ పురుషులు చేయాల్సిన పని ఒకటి ఉంది, స్త్రీలు చేయాల్సిన పని ఒకటి ఉంది, కుటుంబ యజమానిగా చెప్పబడుతున్న వాళ్ళు చేయాల్సింది ఉంది. ఇది ఒక్కటి జాగ్రత్తగా వినండి. గిద్యోను దగ్గరికి వస్తే, గిద్యోను దేవుని దగ్గర ప్రత్యక్షత పొందుకున్న తర్వాత దేవుడు ఒక మాట చెప్తాడు. ఏమని? మీ నాన్నగారు కట్టిన యొక్క బయలుదేవతల్ని, మీ నాన్నగారు కట్టిన యొక్క ఆశారోతో ఒక పోల్ని ముందు నువ్వు ఏం చేయాలి? పగలగొట్టాలి. గిద్యోనుతో చెప్తుండు, నా మాట నీ దగ్గరికి రావాలి అని అంటే, నేను చేసే యొక్క మహిమ నీలో కనపరచబడాలి అంటే, నీకు విజయం రావాలి అని అంటే, మీ నాన్నగారు కట్టిన యొక్క బలిపీఠాల ముందు పగలగొట్టాలి, దాని ప్లేస్లో నా బలిపీఠాన్ని స్థాపించాలి. బలిపీఠాన్ని పగలగొట్టాలి, బలిపీఠాన్ని స్థాపించాలి. ముందు తండ్రి బలిపీఠాన్ని పగలగొట్టాలి, తర్వాత నా బలిపీఠాన్ని కట్టాలి. ముచ్చట ఈ ప్యాటర్న్, ఈ సీక్వెల్, ఈ నియర్ సిండ్రోమ్లో నీ ఆరాధన మంచిగున్నా నీ ఫలం మంచిగా లేదు, నీ భక్తి మంచిగున్నా రావాల్సిన యొక్క జీతం సరిగ్గా లేదు, నీ ప్రార్థన సరిగ్గున్నా నువ్వు కష్టపడుతున్న ఫలం లేకుండా, ఇట్ ఇస్ నాట్ అక్కరింగ్. ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఈ ప్యాటర్న్ నువ్వు అర్థం చేసుకోవాలి. ఇది నీ బలిపీఠం కాదు, నీ బలిపీఠంలో ఇష్యూ లేదు. పాయింట్ ఎక్కడి నుంచి వచ్చింది? కుటుంబం సంబంధించిన దానిలో నుంచి వచ్చింది, నీ తండ్రి కట్టిన బలిపీఠం నుంచి వచ్చింది, మీ ముత్తాతలు కట్టిన బలిపీఠంలో నుంచి వచ్చింది, నీ జనరేషన్లో ఉన్నవారు కట్టిన బలిపీఠం అంటే వచ్చింది. ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా గమనించాలి. దేవుడు ఏమంటున్నాడంటే, నీ బలిపీఠం సరిగ్గా ఉంటే, నీ ఆరాధన సరిగ్గా ఉంటే, ఇప్పుడు నువ్వు డీల్ చేయాల్సింది నీ కుటుంబానికి సంబంధించింది. మీ అయ్యా, మీ నాన్న నాకు ఇష్టం లేని బలిపీఠాన్ని కట్టిండు, మీ కుటుంబంలో ఉన్నవారు ఇష్టం లేని బలిపీఠాన్ని కడుతున్నారు. నా బలిపీఠం ఉండొచ్చు, ఆరాధించవచ్చు, ఇంకో బలిపీఠాన్ని కట్టాలి. అందుకని ముందు దాన్ని పగలగొట్టు. ఎట్లా పగలగొట్టాలి? నువ్వు బలిపీఠాన్ని పగలగొట్టాలంటే, నాన్నగారు దాదాపు 100 బలిపీఠాలు పగలగొట్టినారు. లోక సంబంధమైన బలిపీఠాన్ని పడగొట్టడం చాలా సింపుల్. మెంటల్ ఆల్టర్స్ ఉంటారు చూసారా, మెంటల్ పిక్చర్స్ ఉంటాయి చూసారా, మెంటల్గా హృదయంలో కట్టబడిన బలిపీఠాలు ఉంటాయి చూసినారా, అవి పగలగొట్టడం కష్టం. ఆ టైంలో ఈజీ అయింది, మనకి చాలా కష్టం. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నువ్వు నింపాలి నీ హృదయాన్ని, నీవు వాక్యం చేత నింపాలి, నువ్వు ప్రార్థన చేత నింపాలి. ఇది నింపబడింది అనుకో, కింద మాట రాయబడి ఉంటుంది, దేవుని యొక్క ఆత్మ గిద్యోను మీద ఆవరించడం, క్లాతెడ్ విత్ స్పిరిట్ అని రాయబడి ఉంటుంది. ఆవరించటం, దాన్ని బట్టి గిద్యోను ఎవరు? పిరికోడు. బలిపీఠాలు పగలగొట్టి దేవుని యొక్క బలి ఎప్పుడైతే పెట్టిండో, కింద వచనాలు రాయబడి ఉంటుంది, దేవుడుతో ఆత్మ ఆవరించటము, దాన్ని బట్టి మిద్యానుల మీద పోయిండు. నీకు శక్తి లేకపోతే, నీకు అధికారం లేకపోతే, నువ్వు పిరికివాడవైతే, ప్రాంతీయపు యొక్క దురాత్మల మీద జయం పొందటం రాకపోతే, హృదయంలో కట్టిన యొక్క పాపం మీద నీకు విజయం రాకపోతే, చేయాల్సిన పని ఏంటో తెలుసా? దేవునికి సంబంధించిన ఒక బలిపీఠాన్ని కట్టాలి, సరిచేయాలి, అది పగలగొట్టాలి, ఇది కట్టాలి. పాతవి క్రియలు, పాతవి యొక్క ఆలోచనలు, పాతవి యొక్క అలవాట్లు, హ్యాబిట్స్, ఇవన్నీ తీసేసి దేవుని దగ్గర నూతన పరుచుకొని కనుక
ప్రార్థన చేస్తే పిరికివాడు పవర్ఫుల్గా ఎట్లా మాడిండో సాదాసీదమైన నీ జీవితాలు, పిరికితనంతో కూడిన నీ జీవితాలు, ప్రయోజనం లేకుండా ఉన్న నీ జీవితాలు, స్వస్థత లేకుండా కుల్లబడుతున్న నీ శరీరాన్ని నా దేవుడు స్వస్థపరుస్తాడు. పనికి రాకుండా లోకం నిన్ను విడిచిపెట్టింది, వైద్యం చేయకుండా నేను విడిచిపెట్టిన యొక్క దాన్ని నా దేవుడు ముడతాడు. బలిపీఠం ఆయనకి సంబంధించింది ఉంది కాబట్టి దైవికమైన ఒక ప్రసన్నత నీ మీద ఉంటుంది. పిరికివాడైన వాడు పవర్ఫుల్గా ఎట్ట మాడిండో పనికిరాని నీ శరీరాన్ని దేవుడు పనికొచ్చే రీతిగా చేస్తాడు. పనికిరాని నీ బ్రతుకుని దేవుడు పనికొచ్చే రీతిగా చేస్తాడు. దాట్ సింపుల్. నీ చేతి పనిని దేవుడు చేయాల్సిన పని బుర్రబెట్టి, అది నీ బలిపీఠమా, నీ తండ్రి బలిపీఠమా, నీ వ్యక్తిగత యొక్క పాపమా, జనరేషన్ నుంచి వస్తున్న యొక్క పాపమా గమనించాలి. దాన్ని బట్టి కార్యాలు జరుగుతాయి. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక.